ఈరోజు ఎవరి దగ్గర మంచి క్వశ్చన్ ఉందా? సో ఇట్స్ ఫజిల్ టైమ్, రైట్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ ఫజిల్? ఓకే, నేను ఒక మంచి క్వశ్చన్ అడుగుతా, అందరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి, ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ మంచిగా ఉంటుంది క్వశ్చన్. చూడండి, మనం ఏమనుకున్నాం అంటే లెట్స్ టేక్ ఓకే సభ. ఓకే, ఏమైందంటే సభ ముందర ఒక 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే, త్రీ డోర్స్. ఒక రూమ్లోకి వెళ్తారేమో, ఆ 3 రూమ్స్లో ఏదైనా ఒక రూమ్కి తను ఎంటర్ కావాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ 3 రూమ్స్లో ఏదైనా ఒక రూమ్కి ఎంటర్ కావాలి. అయితే ఫస్ట్ రూమ్లో వచ్చేసి ఫస్ట్ రూమ్లో ఏముంటుందంటే ఒక కిల్లర్ ఉంటాడు అనమాట. సో ఆ రూమ్లోకి ఎవరు ఎంటర్ అయినా సరే చంపేస్తాడు. ఓకే, ఖచ్చితంగా చంపేస్తాడు అతను. ఒక కిల్లర్ ఉంటాడు ఫస్ట్ రూమ్లో. సెకండ్ రూమ్లోకి వెళ్దామంటే 3 రోజుల నుంచి బాగా ఆకలితో ఉన్న ఒక సింహం ఉంటుంది అనమాట. ఓకే, సో 3 రోజులు ఆకలితో ఉన్నది ఏం చేస్తుంది, పోగానే తినేస్తుంది అనమాట కదా. సో థర్డ్ కండిషన్ ఏంటిదంటే థర్డ్ రూమ్లోకి వెళ్ళామంటే ఫైర్ మొత్తం ఏమంటారు, మంటలు ఉంటాయి అనమాట. మంటలు ఉంటాయి కాబట్టి తను వెళ్ళినా కూడా కాలిపోతుంది. సో అట్లా. సో థర్డ్ రూమ్లో ఏముంటుంది అంటే ఫైర్ ఉంటుంది. ఓకే, సో మరి సభ ఈ మూడు రూమ్లో ఏదైనా ఒక రూమ్కి వెళ్ళాలి. సో ఈ 3 రూమ్లో ఒక దీంట్లోనేమో కిల్లర్ ఉంటాడు, ఒక దీంట్లోనేమో 3 డేస్ నుంచి ఆకలితో ఉన్న లయన్ ఉంటుంది, ఇంకొక రూమ్లోనేమో ఫైర్ ఉంటుంది. సో ఈ 3 రూమ్లో ఏది తనకు సేఫ్? ఏ దీంట్లోకి తను ఎంటర్ అయితే తను సేఫ్ ఉంటుంది అనేది క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఎవరైనా? సభ, మీరు ఏ రూమ్లోకి ఎంటర్ అవుతారు చెప్పండి. సారీ, అసలు నాది నెట్వర్క్ పోయింది, ఇప్పుడే లాగిన్ అయ్యా. మరి ముందు క్వశ్చన్ చెప్పండి సంధ్య, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? రైట్, రాణి. అంటే మీ వాయిస్ వినిపించట్లేదు మాకు, మీరు మాట్లాడుతున్నారా? సెకండ్ రూమ్ రాణి. You all talking but we are not able to hear your voice. Check your sorry. Let me join again, okay? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు కదా, సో నేను ఒక్కసారి డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను, ఓకేనా? లెట్ మీ జాయిన్ అగైన్ 2 minutes.
I think Rani disconnected, right? Call. Yes, sir. హలో, వినిపిస్తుంది అందరికి ఇప్పుడు? రాని రాణి గారు మీరు మాట్లాడుతున్నారు బట్ ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్. వన్స్ ఒక్కసారి ఏమంటారు మైక్ సెట్టింగ్స్ ఉంటాయి అక్కడ బై డిఫాల్ట్ గా ఆఫ్ మైక్ అని పడ్డదేమో చూడు ఒకసారి. मैं वहां पे पहुंच जाऊंगा तो चाइना సంధ్య ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. కెన్ యూ హియర్ మీ? సెకండ్ రూమ్ లో వెళ్తాది రాణి. ఎందుకు? 3 days నుంచి లయం ఫుడ్ తినకపోతే చనిపోతుంది కదా. వెరీ గుడ్ ఆన్సర్. సో సూపర్ సంధ్య గారు, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. సో 3 days నుంచి తినకుండా లయన్ చచ్చిపోతుంది అనమాట. కాబట్టి సెకండ్ రూమ్ ఇస్ సేఫ్ ఫర్ సభ. ఓకే, ఇంకొక మంచి క్వశ్చన్ వేసారు దీంతో పాటు. ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే సో మీరే ఓకే సంధ్య. సో ఇప్పుడు ఏమైతుందంటే విజయ అండ్ పరిమళ ఇద్దరు ట్విన్స్ అనమాట. ఓకే, విజయ పరిమళ ఇద్దరు ట్విన్స్. సో సంధ్య ఏం చేస్తుందంటే, సంధ్యకి విజయ్కి అసలు పడదు. ఓకే, సంధ్యకి విజయ్ అసలు పడదు అనమాట. అయితే వీళ్ళు రోజు సేమ్ ఏమంటారు బార్కి వెళ్తారు అనమాట. అంటే డ్రింక్ చేయడానికి సేమ్ ప్లేస్కి వెళ్తారు. ఎవరు? విజయ అండ్ పరిమళ. ఓకే, సో ఇద్దరు ట్విన్స్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, అన్నీ కూడా సేమ్ ఉంటాయి. అయితే సంధ్యకి విజయ్కి పడదు. సో సంధ్య ఏం చేయాలనుకుంటుంది అంటే విజయ్ని చంపాలనుకుంటుంది. ఓకే, సంధ్య విజయ్ని చంపేయాలని అనుకుంటుంది. సో మరి ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, పరిమళనేమో ఫాస్ట్గా తాగుతుంది అనమాట, ఫాస్ట్గా డ్రింక్ చేస్తుంది.
ఓకే, విజయనేమో స్లోగా డ్రింక్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సంధ్య విజయ్ని చంపేశాలి. సో దానికోసం సంధ్య ఏం చేస్తుందంటే ఒక ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ డ్రింక్ని పోస్తుంది అనమాట, 2 గ్లాసుల. ఓకే, సేమ్ అమౌంట్ ఆఫ్ ఐస్ని వేస్తుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ని కూడా వేస్తుంది అనమాట చంపడానికి. ఓకే, సేమ్ అమౌంట్ ఆఫ్ డ్రింక్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఐస్ అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ పాయిజన్. సో అయితే ఆ రెండిటిని ఇప్పుడు విజయ్ తాగుతారు, పరిమళ కూడా తాగుతారు. ఓకేనా, సో 2 గ్లాసులలో పాయిజన్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, ప్లస్ డ్రింక్ ఉంటుంది అనమాట. సో ఇద్దరు తాగడం స్టార్ట్ చేస్తారు. సో మొత్తం తాగిన తర్వాత ఇద్దరు, సో విజయనేమో కరెక్ట్గా చనిపోతుంది. జస్ట్ లెట్ అజ్యూమ్ అంతే. సో పరిమళనేమో బతుకుంటుంది. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఇద్దరికి పాయిజన్ ఇచ్చినాం కదా, సో ఎలా పాయిజన్ స్లోగా ఎఫెక్ట్ చేసిద్ది కదా. అది స్లోగా డిప్ చేసిన పాయిజనే కదా. సో ఇద్దరిది తాగడం అయిపోయింది. సో ఇద్దరు కూడా కంప్లీట్ గా తాగేసారు అనమాట. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓన్లీ విజయ్ మాత్రమే చచ్చిపోవడం, పరిమళ అట్లా కాకుండా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పరిమళ బతుకునడానికి ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. ఇంకా కొంచెం థింక్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. మరి మళ్ళీ ఫాస్ట్ గా తాగితే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఓ, ఇట్స్ వన్ వే ఆఫ్ థింకింగ్, బట్ ఏమంటారు, అది కాదు ఆన్సర్. దాన్ని చంపాలనుకుంటే తను ఇద్దరికి ఎందుకు పాయిజన్ ఇచ్చింది అసలు? అంటే ఇద్దరు సేమ్ ఉంటారు కదా, గుర్తు ఏమంటారు, ఇద్దరిని గుర్తు పట్టడం, సపరేట్ చేయడం కష్టం అనమాట. విజయని పరిమళ సేమ్ ట్విన్స్, ఎవ్రీ ఫీచర్ విల్ బి సేమ్. ఇద్దరు సేమ్ ఉన్నప్పుడు సంధ్యకి విజయ్ పడదని ఎట్లా చెప్పారు మీరు? ఇది ఇంకొక అమేజింగ్ క్వశ్చన్ అనమాట. సో నేను చెప్పిన ఒక డిఫరెన్స్ అంటే ఫాస్ట్ గా తాగేవాళ్ళు పరిమళ, స్లోగా తాగేవాళ్ళు విజయ్ అని చెప్పేసి, ఆ 2 డిఫరెన్స్ అతనికి తెలియదు, సంధ్యకి తెలుసు అనమాట. సో కాబట్టి అలా సంధ్యకి విజయ్ పైన కోపం ఉంది అంతే. ఇంకా బట్ అమేజింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. సరే, మరి మనం ఏం చేద్దామంటే ఇది ఇలానే పెడదాం క్వశ్చన్. సో మీరు లాస్ట్ వరకు ఆలోచించమంటే మీకు ఒకవేళ ఆన్సర్ వస్తే క్లాస్ లాస్ట్ లోపు యూ కెన్ టెల్, ఆర్ ఎల్స్ రేపు మార్నింగ్ కూడా చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా, సో చెప్పండి. విజయ్ అండ్ పరిమళ, సో పరిమళ బ్రతికుండడానికి కారణం ఏంటో నాకు విజయ్ చెప్పాలన్నమాట. ఓకే, సరే మరి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను టక్క 2-3 క్వశ్చన్లు అడితే మీరు టక్క ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ సెలెక్టింగ్ ఎంటైర్ కాలమ్? కంట్రోల్ స్పేస్. What is the shortcut for removing format? కంట్రోల్ /. What is the shortcut for pasting values? Control Shift V. Super. And what is the shortcut for moving right side sheet? What is the shortcut for moving to the right side sheet? Control page down. Control down arrow. Right arrow. Control Shift page Down. Super. Excellent. And what is the shortcut key for okay, what is a shortcut key for inserting a row or column? Control Huh? Control Shift
plus. Control Shift plus. You are right, but that is in Excel, but in Google Sheets. In Excel, Control Shift plus is the right answer for inserting a row or column, but in Google Sheets, I told you. I think. Control Alt plus. Okay. Control Alt plus is for inserting. Control Alt plus. That's it. ఓకే మనకి ఎక్సెల్ అయితే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ బట్ ఇన్ గూగుల్ షీట్ కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఓకే ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్ Adding the conditions. Formatting based on conditions. ఎగ్జాక్ట్లీ ఇంకొక క్వశ్చన్ వాట్ ఈస్ సర్వే వాట్ ఈస్ సర్వే Getting the data, collection of data or information. ఎస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ శాంపుల్ Collection of data Data from complete data. and whole information. Survey అంటే part of Oh God, too much sound I'm getting. Oh shit, too much sound I'm getting. But it's fine. You are very good at with all the things, I think. So what is pivot table? ఒకరు ఎవరైనా సో ఎవరు చెప్తారు To summarize the data. సో pivot table is used for summarizing data. Okay. And Saba, what are the features are there in pivot table? Pivot table. We have not listened the class. Okay. Let Sandhya answer for this question. What are the features are there in pivot table? Sandhya. How many features are there and what are they? Okay. Rani? చెప్పండి These చెప్పండి all comes under features, no? what Conditional formatting. uh, What do you mean? Can you please repeat the question? what are the features or how many features are there in pivot table and what are they? Conditional formatting. No, I'm asking about pivot table. అందువల్ల pivot table చూస్తే మెయిన్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఏంటి అవి అని అంటున్నాను ఇప్పుడు చెప్పండి ఇక్కడ చూసి Adding of rows, columns, values, and filtering the values which we required. ఎస్ రోస్ కాలమ్స్ వాల్యూస్ అండ్ ఫిల్టర్స్ సో మీరు ఏమంటారు మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తెలిసిపోయినాయి గూగుల్ షీట్లో బట్ యూసేజ్ అనేది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డేటాని ఇస్తా ఇక్కడిని లెట్ డూ వన్ థింగ్ సో ఇది డేటా ఓకేనా సో మనకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి
ఓకే, ఇది డేటా. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ అన్ని తెలుసు కండిషనల్ ఫార్మాటింగ్ తెలుసు, పివోట్ టేబుల్ తెలుసు, ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ పక్కన ఉన్న క్వశ్చన్స్కి ఈ డేటాని యూజ్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే, దానికి మీరు ఏం చేస్తారంటే ఐ విల్ డూ హియర్ బట్ యూ నీడ్ టు హెల్ప్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మీరే చేయాలి, బట్ నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నా, మీరు చెప్పేది నేను ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నా. బికాస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్స్, ఐ నో దట్. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆన్సర్ చేయాలి, నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇది డేటా. ఈ డేటా దేని గురించి ఉందంటే ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ గురించి ఉంది. ఓకేనా? ఏ డేట్కి ఈ ప్రోడక్ట్ ఈ రీజన్ వాళ్ళు ప్లస్ సేల్స్ రిక్వైర్మెంట్ అబౌట్ దిస్ అండ్ కస్టమర్ యొక్క ఐడీస్ లెక్క ఇది అనమాట. కొంచెం యూనిట్స్, ఎన్ని యూనిట్స్ కొన్నారు, ప్లస్ ఎంత సేల్స్ వచ్చినాయి ఆ పర్టికులర్ కస్టమర్ పైన, డిస్కౌంట్ ఎంత, అండ్ స్టార్టింగ్ 3 letters. ఓకే, అండ్ రిమైనింగ్. This is the column that I created. Okay. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే రీజన్ వైజ్ మ్యాక్సిమం సేల్స్ అని అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి రీజన్ ఉంది కదా, రీజన్ ప్రకారంగా మ్యాక్సిమం ఎన్ని సేల్స్ ఉన్నాయి, ఒక్కొక్క రీజన్లో మ్యాక్సిమం ఎన్ని సేల్స్ ఉన్నాయి. సో ఎవరన్నా ఒకరు ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. కంట్రోల్ ఏ. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరంటే విజయ. సో ఫస్ట్ చాయిస్ టు యూ. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో నాకేం కావాలంటే రీజన్ వైజ్ అండ్ ప్రోడక్ట్ వైజ్ మ్యాక్సిమం సేల్స్, ఈచ్ రీజన్కి మ్యాక్సిమం సేల్స్ వచ్చినాయి అనేది ఒక రిపోర్ట్ కావాలి. ప్లస్ ఏ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ వైజ్గా మ్యాక్సిమం సేల్స్ ఏంది అది కావాలన్నమాట. ఓకే, బై యూజింగ్ pivot table. ఓకే, గోయింగ్ హియర్. రోస్ లో మనం ప్రొడక్ట్ అండ్ రీజన్స్ పెట్టుకోవాలి. ఎస్, రీజన్ ప్రొడక్ట్ సేల్స్. ఓకేనా? సో యావరేజ్ ఇక్కడ సమ్ దగ్గర యావరేజ్. ఇక్కడ ఎందుకు బ్లాంక్ వచ్చింది మనకి? డూ యూ హ్యావ్ ఎనీ బ్లాంక్స్ ఇన్ డేటా? ఓకే, సో ఏంటి పివోట్ టేబుల్ వేసేసి లెట్ మీ గో హియర్, క్రియేట్ పివోట్ టేబుల్, అండ్ ఇన్ రోస్ we need region wise what we need, region wise sales, right? So go to values and select sales. సో ఇప్పుడు చూసినట్టయితే ఎంత రీజన్ వైజ్ అంటే ఈస్ట్ రీజియన్కి ఎంత సేల్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ సేల్స్, యావరేజ్ సేల్స్, రైట్? రీజన్ వైజ్ యావరేజ్ సేల్స్ వి నీడ్. సో మనం ఏం చేస్తామంటే ఇక చూడండి సమ్మరైజ్డ్ బై అనేది కదా, ఇక్కడ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవాలన్నమాట. సో యావరేజ్ సేల్స్ ఈస్ట్ రీజియన్ వాళ్ళు ఆన్ యావరేజ్గా వాళ్ళ సేల్స్ ఎంత ఉన్నాయి, 840 ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆన్సర్. అండ్ మనకి ఇంకొకటి ఏం కావాలి, ప్రొడక్ట్ వైజ్ అంటే అప్పుడు నేను ఏం చేయాలి, సో రీజియన్ తీసేసుకొని ప్రోడక్ట్. సో ఈచ్ ప్రోడక్ట్కి ఎంత యావరేజ్ అంటే మనకు మొత్తం టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, రైట్? సో ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, 4 రీజియన్. అంటే ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టేగా నేను ఇప్పుడు. సో రీజియన్ వైజ్ యొక్క యావరేజ్ సేల్స్ ఎంత ప్లస్ ప్రోడక్ట్ యొక్క యావరేజ్ సేల్స్ ఎంత. సో మనం డేటాని అగ్రిగేట్ చేసి వీటికి ఆన్సర్స్ ఇవ్వడం అంతే. బట్ సి ఓకే విజయ్ గారు, మీ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారంటే రీజన్ వైజ్ పర్సంటేజ్ అండ్ యావరేజ్ డిస్కౌంట్ ఎవరు చేస్తారంటే దీనికి సంధ్య, మీరే ఆన్సర్ చేయాలి. ఓకే రాణి.
సో క్వశ్చన్ ఏంటి మనది రీజియన్ వైజ్ percentage and average discount. ఫస్ట్ రీజన్ వైజ్ పర్సంటేజ్ చేద్దాం ఫస్ట్. దేనికి పర్సంటేజ్ అనుకుంటున్నారు? ఒకసారి ఫస్ట్ షీట్ కి వెళ్ళు. ఓకే వెళ్ళాను. Let's put average region wise percentage discount. Okay, let's put like that. Average percentage of average percentage discount and average discount. Okay, ఈ రెండింటిని నువ్వు డిస్ప్లే చేయాలి. మాక్సిమం సేల్స్ కదా రాణి గారు చెప్పండి. సారీ, మాక్సిమం సేల్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకి యావరేజ్ సేల్స్ కాదు, దట్ ఈస్ మాక్సిమం సేల్స్. ఓకే, గుడ్ అబ్జర్వేషన్. సో నేను ప్లస్ విజయ్ కలిసి అది చూడలేదన్నమాట యాక్చువల్గా. ఓకే, మ్యాక్స్ డన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి రీజియన్ వైజ్ పర్సంటేజ్ డిస్కౌంట్ అండ్ యావరేజ్ డిస్కౌంట్. సో సంధ్య యూ కెన్ ఆన్సర్ నౌ. ఓకే రాణి, బట్ దేని పర్సంటేజ్? వాట్ పర్సంటేజ్ దేంది? రీజన్ వైజ్ పర్సంటేజ్. రీజన్ వైజ్ పర్సంటేజ్ డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్. డిస్కౌంట్ అంటే 4 రీజియన్స్. ఓకే, ఫస్ట్ ఇన్సర్ట్ and then discount. So for discount we are finding percentage, no? There I hope we have a option. వాల్యూస్ లోకి వెళ్ళి నేను ఏం పెట్టాలి ఇప్పుడు? డిస్కౌంట్ పెట్టాలి, రైట్? అంతేనా? అవును రాణి గారు, ఒకసారి పెట్టండి. పెట్టినా. సో ఈ డిస్కౌంట్ ఏం కావాలి మనకు? సమ్ కావాలా, యావరేజ్ కావాలి, రైట్? సో ఇప్పుడు పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై చేస్తే వస్తుంది కదా. అది ఓకే. సో ఇప్పుడు యావరేజ్ డిస్కౌంట్ వచ్చింది, మనకి ఇంకొకటి ఏం కావాలి? పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కావాలి. సో మీరు మీ అప్రోచ్ ఏంటి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అనుకోవడానికి? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాండ్ టోటల్ ఉంది కదా. సో మనం గ్రాండ్ టోటల్ తీసేసుకోవచ్చు ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకే, మనం తీసేసి మనం ఏం చేసుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. టోటల్ అని మీరు మీరు చెప్పింది కదా, యావరేజ్ వాడకుండా ఉండాలి, టోటల్ వాడాలి. యూ కెన్ రిమూవ్ గ్రాండ్ టోటల్ అండ్ యూ కెన్ సమ్ హియర్. సో మీరు ఒకరోజు అడిగింది కదా నాకు, సో మీరు అలా కావాలంటే మీరు రిమూవ్ చేసేసి మనం టోటల్ మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏదో డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఏం కావాలి? పర్సంటేజ్ కావాలి కదా, డిస్కౌంట్. మన టేబుల్ డిలీట్ అయింది. గో టు డేటా, టేబుల్, నెక్స్ట్ and rows లో you can put region, values you can put discount. Let me answer this. Okay, ఇక్కడ చెప్పండి. ఇప్పుడు టేబుల్ డిలీట్ అయింది కదా, అవును. మనం ఇప్పుడు బ్యాక్ కావాలంటే కంట్రోల్ Z కొడితే రాదా మనకి టేబుల్? నో డిలీట్ అయిన టేబుల్ మళ్ళీ రాదు. ఒకవేళ ఏమంటారు మనకి ఏదైనా ఏమంటారు డిలీట్ అయిన యాక్షన్ మాత్రం మళ్ళీ రిపీట్ కాదు. ఓకే, ఇన్ కేస్ మనకి ఇంపార్టెంట్ డేటా ఓన్లీ పోతే మళ్ళీ ఎలా చేయాలి? బ్యాకప్ ఆప్షన్స్ ఉంది. డిలీట్ అయితే ఉండదు బ్యాకప్ ఆప్షన్. ఓకే, సో మనం ఇంకొకటి ఏం చేసుకోవచ్చు అంటే డిలీట్ ఉండదు బ్యాకప్ వాట్ ఏమో చెప్తున్నారు విజయ. మనం టేబుల్ ఉన్న డేటా డిలీట్ చేస్తే బ్యాక్ స్లాష్ కంట్రోల్ Z కొట్టి బ్యాక్ రావచ్చు, కానీ రిమూవ్ అయితే ఉండదు. అంటే షీట్స్ రిమూవ్ అయితే మనకి బ్యాకప్ యాక్షన్ ఉండదు, బట్ మనం డేటాని డిలీట్ చేస్తే ఉంటాయి అనమాట. సపోజ్ మనం డేటాని డిలీట్ చేస్తే వీ కెన్ ప్లస్ కంట్రోల్ Z, బట్ షీట్స్ డిలీట్ చేస్తే మనకి బ్యాకప్ యాక్షన్ ఉండదు అనమాట. ఓకే,
సో ఇప్పుడు రీజన్ వైజ్గా యావరేజ్ డిస్కౌంట్ వచ్చింది. సో నాకు ఏం కావాలంటే దీని పక్కనే పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కావాలి. పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కావాలి. ఎట్లా ఇస్తారు సంధ్య? పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అంటే టోటల్గా ఉన్న డిస్కౌంట్లో ఈ ఈస్ట్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ పోయింది, మిడ్ వెస్ట్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ పోయింది, సౌత్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ పోయింది. రాణి ఇప్పుడు ఆ యావరేజ్ ని డివైడెడ్ బై 100 చేస్తే వస్తుంది కదా పర్సంటేజ్. యావరేజ్ డివైడెడ్ బై 100 నో. సో మనకేంటంటే ఉన్న ఇది దిస్ ఈజ్ బై టోటల్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లా చేయొచ్చు అంటే యావరేజ్ని లెట్ మీ ఇక్కడ వాల్యూస్కి వచ్చేసి మనం డిస్కౌంట్ విన్నాం కదా, మళ్ళీ మనం అదే డిస్కౌంట్ వెతుకోవచ్చు. ఇక్కడ ఏమైతే సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ యావరేజ్ డిస్కౌంట్ వచ్చింది, ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంట్ వచ్చింది. మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ప్లేసెసి ఈజ్ ఈక్వల్స్ టు ఈ దిస్ ఈజ్ డివైడెడ్ బై టోటల్. ఓకే, ఇప్పుడు దీని యొక్క పర్సంటేజ్ మనం ఇట్లా కట్టవచ్చు. లెట్ మీ కంట్రోల్ దట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, మీరే గమనించండి. ఫస్ట్ సెల్లోకి వచ్చి నేను ఫార్ములా రాసిన. ఏం రాసిన? దిస్ సెల్ డివైడెడ్ బై దిస్. ఇప్పుడు లాస్ట్ సెల్ ఉంది కదా, అది టోటల్. సో ఈస్ట్ యొక్క డిస్కౌంట్ ఇంత ఉంది మొత్తం. రాణి నీ స్క్రీన్ రావట్లేదు రాణి నాకు. అవునా? ఇట్స్ ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంతకు ముందు వినలే నేను. అవునా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సంధ్య, నేను ఏం చేసిన, ఈ యావరేజ్ ఉంది కదా, నేను అదే యావరేజ్ని మళ్ళీ 2 సార్లు పెట్టిన వాల్యూస్లో. ఓకే, మళ్ళీ యాడ్ చేసేసరికి ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంట్ అని మళ్ళీ వచ్చింది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ సమ్ ఆఫ్ డిస్కౌంట్, ఈస్ట్ యొక్క డిస్కౌంట్ ఎంత ఉంది, మిడ్ వెస్ట్ యొక్క డిస్కౌంట్ ఎంత ఉంది, టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే మొత్తం 49,444. ఓకే, సో ఈస్ట్ యొక్క మనం పర్సంటేజ్ కావాలంటే ఎట్లా అనుకుంటాం, ఇప్పుడు దీని యొక్క పర్సంటేజ్ అవుట్ ఆఫ్ ది టోటల్ కదా. సో దిస్ ఈస్ డివైడెడ్ బై టోటల్. ఇట్లా వేస్తాం కదా, ఇట్లా వేస్తే మనకి ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫార్ములా చూడండి, నేను C2 డివైడెడ్ బై C6 రాసిన. సో ఇక్కడ ఒకటి యాష్ డివిజన్ బై 0 ఒక ఎర్రర్ వచ్చింది చూసిండ్రా. సో మనకి ఎర్రర్స్లో యాష్ వాల్యూ ఉంటేనేమో అసలు ఏమంటారు, నో వాల్యూ ఎర్రర్ అనమాట అది. ఓకే, వాల్యూ లేనప్పుడు ఆ ఎర్రర్ చూపిస్తుంది యాష్ వాల్యూ అనేది. మరి ఇక్కడ యాష్ ఇక్కడ DIV 0 ఇట్లుంది కదా. సో ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైనా సరే డివిజన్ లోపల 0 ఉంటే, సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 7 పెట్టినా, ఇక్కడ ఏం లేదు. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ సెల్ డివైడెడ్ విత్ ఈ సెల్ వేసిన అంటే ఏమొచ్చింది. సో మనకి డివిజన్లో ఎంటీ ఉన్నప్పుడు కానీ లేకపోతే డివిజన్లో 0 ఉన్నప్పుడు కానీ మనకి ఎర్రర్ వస్తుంది అనమాట, డివిజన్ 0 ఎర్రర్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ డివైడెడ్ బై ఇది అంటే ఇప్పుడు ఏమొస్తుంది అంటే డివిజన్లో 0 ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో 0 బై సంథింగ్ ఏమైతే చెప్పండి, 0 బై సంథింగ్, 0 బై మనకి ఎంత నెంబర్ వేసినా దట్ విల్ బికమ్ 0, రైట్? లెట్ మీ. సో 0 బై ఎంత వేసినా సరే మనకి ఏమవుతుంది, 0నే వస్తుంది. బట్ సంథింగ్ బై 0 బికమ్స్ ఇన్ఫినిట్, రైట్? వినిపిస్తుంది అందరికి? రైట్. సో మనకి ఏమంటారు, 0 బై సంథింగ్ ఈజ్ 0, బట్ సంథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిట్ కదా. మనం డిఫైన్ చేయలేము అసలు సంథింగ్ బై 0. కాబట్టి ఇక్కడ ఏమైతే అంటే ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం పెట్టుకోవాలి గుర్తు, డివిజన్లో 0 ఉందని గుర్తుపెట్టుకోవాలి, ఆర్ డివిజన్లో ఎంటీ సెల్ ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మరి ఇక్కడ డివిజన్లో 0 ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఏంది, దిస్ ఈజ్ డివైడెడ్ బై దిస్ అని ఉంది. మళ్ళీ కిందికి వచ్చి చూస్తే ఏమైంది చెప్పండి, అంటే సెల్స్ అనేవి రిలేటివ్గా మూవ్ అవుతుంటాయి. సో నేను పైనకి వెళ్ళిన, ఇక్కడ ఏం చేసిన అంటే నేను ఇలా దిస్ ఈజ్ డివైడెడ్ బై దిస్ అని వచ్చినా కదా. సో సెల్స్ ఏమైతే రిలేటివ్గా మూవ్ అవుతుంటాయి అనమాట. సో ఇప్పుడు నేను కింది సెల్కి వచ్చేసరికి ఇది బై ఇది, మళ్ళీ కింది సెల్కి వచ్చేసరికి దీనికి స్ట్రేట్ ఉన్నది బై ఇది. అంటే ఈ గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్ కానీ ఎక్కడైనా సరే సెల్స్ ఏమైతే అంటే మనం ఫార్ములా మూవ్ చేసే కొద్దీ రిలేటివ్గా మూవ్ అవుతుంటాయి కదా. కాబట్టి చూడండి మనకి డివిజన్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ప్రొసెస్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలంటే
ఈ సెల్ ఉంది చూసిండ్రా ఆరెంజ్ కలర్ లో, ఆ సెల్ ఏమో మనము కిందికి మూవ్ అయ్యే కొద్ది మూవ్ కావాలి, కానీ ఇక్కడ బ్రింజల్ కలర్ లో ఉంది చూసిండ్రా ఈ సెల్, సో అదేంటి టోటల్ అంటే అదే సెల్ ఉండాలి, మళ్ళీ కిందికి పోకూడదు కదా. సో ఇదే సెల్ ఉండాలంటే మనం దాన్ని ఏం చేస్తామంటే ఫిక్స్ చేస్తాం. సో ఫిక్స్ చేయడం అంటే ఏంటంటే నేను F4ని నొక్కుతున్నా, ఫిక్స్ చేయడానికి F4ని నొక్కుతాం. సో ఫిక్స్ చేయడం అంటే ఏంటంటే మనకి డాలర్ సింబల్ వస్తుంది చూసినా, C ముందర 6 ముందర. సో అలా డాలర్ సింబల్ ఉంటే ఆ పర్టికులర్ సెల్ ఫిక్స్ అయిందని అర్థం. ఫిక్స్ అయింది అంటే మనం సెల్స్ మూవ్ అయ్యే కొద్దీ ఆ సెల్ మూవ్ కావాలి, అక్కడనే ఉంటాయని అర్థం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే ఫార్ములాని డ్రాగ్ చేస్తా. ఇప్పుడు వచ్చే నెంబర్స్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇప్పుడు కరెక్టే ఉందా ఫార్ములా? అర్థమైంది అందరికి? సో దీన్ని ఏమంటాం అనమాట, సెల్ ఫిక్సింగ్ అని అంటాం. సో సెల్ ఫిక్సింగ్ ఎప్పుడు మనకి ఈజీ వస్తుంది అంటే, సో మనకి ఫార్ములా కరెక్ట్ అర్థం చేసుకుంటే ఏమంటారు, మనం సెల్ ఫిక్సింగ్ ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలనేది మనకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇదేంటిది పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. కానీ మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం కంటే మనకి ప్రీ డిఫైన్ ఏమైనా ఉంటుందా పివట్ టేబుల్ అంటే ఉంటుంది, చూపిస్తా. ఓకే, ఇదేం చేస్తాం అంటే ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి డిలీట్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తా అంటే ఇక్కడ సమ్ అంటే సమ్ ఉంటుంది, ఇక్కడ చూస్తే షో యాజ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఏంటిది పర్సంటేజ్ ఆఫ్ కాలం అని చెప్పేసి. క్లియర్? అంటే మొత్తానికి ఈస్ట్ యొక్క పర్సంటేజ్ ఎంత, ఇంత, మిడ్ వెస్ట్ యొక్క పర్సంటేజ్ ఇంత, సౌత్ యొక్క పర్సంటేజ్ ఇంత, వెస్ట్ యొక్క పర్సంటేజ్ ఇంత. సో అంటే మనకి ఏంటిది ఇక్కడ క్యాలిక్యులేషన్ సమ్మరీకి సంబంధించి క్యాలిక్యులేషన్ రావాలంటేనేమో ఇందులోకి రావాలి. ఓకే, సో వాల్యూస్ని పర్సంటేజ్లో చూపించాలా, లేకపోతే ఏమంటారు పర్సంటేజ్ ఆఫ్ కాలమా, పర్సంటేజ్ ఆఫ్ రోనా, పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటలా అని చూపించాలంటే ఎక్కడికి రావాలంటే షో యాజ్ దగ్గరికి రావాలి. ఓకే, ఇప్పుడు ఇది దేనికి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, సెల్ ఫిక్సింగ్ ఎట్లా చేయాలి ప్లస్ సెల్ ఫిక్సింగ్ ఎందుకు అవసరం అని నేర్చుకున్నారు, రైట్? సో మనకి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారంటే లెట్ మీ ఆస్క్ సబా, థర్డ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. సో నాకేం కావాలంటే కాపీ ద డేటా హూ సేల్స్ ఆర్ గ్రేటర్ దెన్ 1000 అండ్ డిస్కౌంట్ ఈజ్ లెస్ దెన్ 500. సో చెప్పండి. ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసి పివట్ టేబుల్ ఫిల్టర్ చేసేసిన ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను, సేల్స్ కాలం సేల్స్ కాలంకి వెళ్ళి గ్రేటర్ దెన్ 100 పెట్టాలి కండిషన్. ఎక్కడ ఇవ్వాలి? ఫిల్టర్ బై కండిషన్ గ్రేటర్ దెన్ 1000. ఓకే, సేల్ ఫిల్టర్ బై కండిషన్ గ్రేటర్ దెన్ 1000 greater than 1000. ఒక్క నిమిషం, ఫిల్టర్ బై కండిషన్ ఓకే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ డిస్కౌంట్ కాలం. డిస్కౌంట్ అరే క్వశ్చన్ పైకి పోయింది అంటే ఫిల్టర్ అయినాయి కదా రోజు, అందుకే అది అట్లా ఉంది అనమాట. ఓకే ఓకే గ్రేటర్ దెన్ 1000, డిస్కౌంట్ లెస్ దెన్ 500. దీన్ని పివట్ టేబుల్ లో మనం చేయొచ్చా మరి? పివట్ టేబుల్ యూస్ చేసి చేయొచ్చా దీన్ని? పివట్ టేబుల్ యూజ్ చేసి చేయొచ్చు, మనం పివట్ టేబుల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ నా నెక్స్ట్ క్వశ్చన్ దీని పైన ఉంది, సో ఐ విల్ ఆస్క్. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. సో ఇప్పుడు ఇదేంటి లెస్ దెన్ కదా, లెస్ దెన్ 500. less than 500. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. సో మనం ఇప్పుడు ఈ డేటాని మొత్తం కాపీ చేసుకొని దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. సో నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చెప్తారు, ఎవరు చెప్తారంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్
పరిమళ గారు చెప్తారు. ఏం చెప్తారంటే లెట్ మీ ఆస్క్. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ని ఈ డేటా నేను ఫిల్టర్ యూజ్ చేసి తీసుకున్నా, కానీ నాకేం కావాలంటే బై యూజింగ్ ఇఫ్ కండిషన్స్. ఓకే ఓకే, నేను మీకు ఇంకొక ఫంక్షన్ చెప్పలేదు, దట్స్ ఫైన్. బట్ ఏం చేయాలంటే మీరు బై యూజింగ్ ఇఫ్ కండిషన్ మీరు నాకేం రాయాలంటే ఒక కాలం ఇక్కడ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్, లేకపోతే వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని పెట్టుకున్నాం. ఏదో ఒకటి మనకి జస్ట్ ఫ్లాగ్ కోసం వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. సో నాకేం చెప్తారంటే పరిమళ గారు, సో సేల్స్ గ్రేటర్, మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏముంది, సేల్స్ గ్రేటర్ దెన్ 1000 అండ్ డిస్కౌంట్ లెస్ దెన్ 500 అనేది కదా. సో సేల్స్ గ్రేటర్ దెన్ 1000 అండ్ డిస్కౌంట్ లెస్ దెన్ 500 ఉన్న దగ్గర వ్యాలిడ్ అని వాడాలి, లేని దగ్గర ఇన్వాలిడ్ అని వాడాలి. సో నా క్వశ్చన్ క్లియరే కదా అందరికి? చెప్పండి. ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ G2 సెల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. సేల్స్ లో G2 greater than 1000 గ్రేటర్ దెన్ 1000 అంటే వ్యాలిడ్ అనమాట. కామా నాకు ఈ రెండు కండిషన్స్ ఉండాలి. సో గ్రేటర్ దెన్ 1000 ఉండాలి, డిస్కౌంట్ లెస్ దెన్ 500 ఉండాలి. అంటే ఓన్లీ సేల్స్ గ్రేటర్ దెన్ 1000 కాకుండా డిస్కౌంట్ లెస్ దెన్ 500 అది కావాలి, ప్లస్ ఇది కూడా కావాలన్నమాట. ఆ కండిషన్ యూజ్ చేయాలి. ఏం కండిషన్ చెప్పండి? అండ్ కండిషన్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ G2 greater than 1000 comma S2 greater than or less than 500. less than 500 అయితే వ్యాలిడ్ అని వాడాలి. వ్యాలిడ్ అని వాడాలి, లేకపోతే ఇన్వాలిడ్ అని వాడాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చెప్పింది రైట్ వచ్చిందా. సో ఇప్పుడు పరిమళ గారు చెప్పినది అంతా రైట్ అనమాట అని చెప్పింది. ఓకే, సో లెట్ మీ ఇంక్రీజ్ సైజ్. సో ఇప్పుడు అర్థమైంది కదా, అంటే నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని నాకు ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్. సో ఇప్పుడు ఎవరు మనకి ఆన్సర్ వచ్చింది కదా, ఇక్కడ ఈ ఆన్సర్ ఎవరు సభ చెప్పింది కదా. సో ఇప్పుడు నేను వ్యాలిడ్ ఇన్వాలిడ్ని ఫిల్టర్ చేస్తే కూడా సేమ్ డేటా రావాలి. అలా అయితేనే మనకి మన పరిమళ గారు చెప్పిన లాజికల్ కండిషన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంటర్లోకి వెళ్ళి జస్ట్ మనకి వ్యాలిడ్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. సో చూడండి, సో టన్ చెప్పింది, మన లాజికల్ కండిషన్ రాసి ఫిల్టర్ చేసిన కూడా సేమ్. సో మీకు ఇంకొక అద్భుతమైన ఫంక్షన్ చెప్తాను రేపు, అసలు ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు అనేది. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు అయితే ఇవైతే చేసుకున్నాం. ఇంకొకటి సభ మీరు అడిగినారు కదా, వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ పివట్ టేబుల్. ఎట్లా చేయొచ్చు అంటే కంట్రోల్ మనం పివట్ టేబుల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో డేటా విల్ పివట్ టేబుల్ రైట్, పివట్ టేబుల్ క్రియేట్. సో మనకి ఏం కావాలి, మొత్తం డేటా కావాలి. ఓకే ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు చూడండి నేను పెడతాను. ఓకే, మనకు అన్ని కాలమ్స్ కావాలి. సో నేను ఇప్పుడు పెట్టేసిన అనుకోండి, డేట్ పెట్టేసిన. సో డేట్ ఇట్లుంది కదా. సో నాకు ఇంకా అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. సో లాస్ట్కి మీరే చెప్పాలి ఏం చేయొచ్చు అనేది. ఓకే, రీజియన్ ఏ విధంగా స్ప్లిట్ అయింది, ఈ విధంగా స్ప్లిట్ అయింది. సో ఇఫ్ ఐ గో అగైన్, ఇఫ్ ఐ పుట్ అనదర్ కాలమ్ కస్టమర్, ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది, ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. సో ఇఫ్ ఐ గో అండ్ యాడ్ అనదర్ కాలమ్స్, సో మనకి ఏమైందంటే
ఇలా కాలమ్స్ యాడ్ చేసుకునే కొద్దీ మనకి ప్యూర్ టేబుల్స్ కెన్ వి అంటే మనకు డేటాని మనకు కావాల్సిన విధంగా పుల్ చేసుకోలేమన్నమాట బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, మనము సమ్మరైజ్ చేసుకోవడానికి దిస్ ఈజ్ వెరీ గుడ్. బట్ మనకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటే ప్రతి కాలం ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది, ప్రతి కాలం స్ప్లిట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ హార్డ్ టు డూ ఫిల్టరింగ్ ఇన్ ప్యూర్ టేబుల్. మనము అగ్రిగేటెడ్ డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ప్యూర్ టేబుల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అగ్రిగేటెడ్ డేటాని వీ కెన్ డూ ఫిల్టరింగ్, బట్ మనకి ఉన్న డంప్ మొత్తం మనము బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ద్వారా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. వీ కెన్ డూ ఫిల్టరింగ్ ఇన్ అగ్రిగేషన్. ఓకే, అంతే. సో మనకి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం బై యూజింగ్ ఫిల్టర్ మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకొక అద్భుతమైన ఫంక్షన్ అని చెప్పిన ఇందాక ఫిల్టర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఫిల్టర్ అనే టూలే కాకుండా మనకి ఫంక్షన్ ఏముంటుందంటే ఫిల్టర్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ డేటాని ఏం చేసిన, ఈ మొత్తం డేటాని సెలెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి వాల్యూడ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇదేంటి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కదా, ఈ డేటాని కాపీ చేసుకొని మనకు కావాల్సిన షీట్లో పేస్ట్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఉన్న డేటాని ఇదే షీట్లో ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నుంచి వేరే షీట్లకి కాపీ పేస్ట్ చేస్తున్నాం. కానీ మనకేం కావాలంటే జస్ట్ ఇప్పుడు ఈ ఫిల్టర్ యూజ్ చేస్తే మనం ఉన్న షీట్లో ఫిల్టర్ చేయొచ్చు. కానీ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అంటే ఈ డేటాని ఇట్లానే పెట్టుకొని మనకి ఏ షీట్లో కావాలన్నా సరే, సో ఇప్పుడు ఈ షీట్లో మనకి ఈ డేటా కావాలంటే నేను కాపీ పేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఫంక్షన్ రాస్తేనే ఆ డేటా వచ్చి పడాలి. సో అట్లా ఎట్లా రాసి అంటే =C. అంటే మీకు ఇది క్లియర్గా మళ్ళీ ఏమంటారు కొన్ని మంచి మంచి ఫంక్షన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. బట్ ఇప్పుడు ఫర్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ ఫిల్టర్ అని కనిపిస్తుంది కదా, ఈ టెస్ట్లోకి వెళ్ళి let me go here. సో ఇప్పుడు డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డేటా మొత్తాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైనా సరే మనం రేంజెస్ ఇచ్చేటప్పుడు దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, మొత్తాన్ని ఫిక్స్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఈ ఐ కాలం ఉంది చూసిరా, ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్న కాలం ఐడెంటిటీస్ ఉంటాయి కదా, కాలం ఐడెంటిటీస్ ABCD ఇవన్నీ ఏంటి కాలం ఐడెంటిటీస్ కదా, వాటిని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే సో ఇక్కడ చూడండి ఏముంది, మనం రేంజ్ ఇచ్చిన తర్వాతకి ఏ కాలంకి అయితే కండిషన్ పెడుతున్నామో ఆ కాలంని రాసుకోవాలన్నమాట. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏ కాలంకి కండిషన్ పెడుతున్నా అంటే I2 I is equals to valid. ఓకే, మరి నేను చేస్తా అంటే ఇది మీకు రేపు చెప్తా అన్ని ఫంక్షన్స్ చెప్పడం. ఓకేనా, సో కాకపోతే అవసరం ఏంటంటే మనకి కావాల్సిన షీట్లు మనం ఫార్ములా రాసుకొని డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఉన్న షీట్లో ఫిల్టర్ పెట్టుకొని మళ్ళీ ఫిల్టర్ చేసిన డేటాని కాపీ చేసుకొని మళ్ళీ ఆ డేటాని వేరే దీంట్లో పేస్ట్ చేసుకునే కంటే మనకి కావాల్సిన షీట్లోకి వెళ్ళి ఫార్ములా వేసి మనం డేటాని పుల్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి ఫిల్టర్ ఫంక్షన్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ గూగుల్ షీట్స్. ఇప్పుడు అర్థమైంది కదా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో లెట్ మీ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. కాపీ ద డేటా whose రీజియన్ ఈజ్ ఈస్ట్. సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఫిల్టర్ పెట్టుకొని చేసుకోవచ్చు. కాబట్టి మనం ఫోర్త్ క్వశ్చన్ స్కిప్ చేద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే స్ప్లిట్ ప్రోడక్ట్ కాలం బై స్టార్టింగ్ 3 letters. ఓకే,
సో లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎవరు చెప్తారంటే దీనికి సభ మీరు చెప్పాలి. ఏం కావాలంటే మనకి ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ని ఎట్లా స్ప్లిట్ చేయాలంటే అంటే ఫస్ట్ 3 లెటర్స్ని స్ప్లిట్ చేయాలి, రిమైనింగ్ 3 లెటర్స్ని స్ప్లిట్ చేయాలి. అంటే ఫస్ట్ 3 లెటర్స్ ఒక కాలంలో రావాలి. లెట్ మీ ఇక్కడ పెట్టాను మనకి. సో ఏం రావాలి, ఫస్ట్ 3 లెటర్స్ ఏమో ఇక్కడ, ఫస్ట్ 3 లెటర్స్ ఇక్కడ. సో నెక్స్ట్ 2 లెటర్స్ ఉంటాయి కదా, అవి ఇంకొక కాలంలో, అంటే బేస్ రిమైనింగ్ లెటర్స్ క్వశ్చన్ అదే అనమాట. ఏమనికింది మనకి అంటే స్ప్లిట్ ది ప్రోడక్ట్ కాలం బై స్టార్టింగ్ 3 లెటర్స్, అంటే స్టార్టింగ్ 3 లెటర్స్ ప్రకారం స్ప్లిట్ చేయమని అంటున్నారు. సో స్టార్టింగ్ 3 లెటర్స్ ఒక కాలంలో, రిమైనింగ్ లెటర్స్ ఒక కాలంలో స్ప్లిట్ కావాలి. ఓకే, సో మరి స్టార్టింగ్ 3 లెటర్స్ని ఎట్లా తీసుకొస్తారు? is equals to left cell comma 3 లెఫ్ట్ cell selection సెల్ 3 letters కదా. నెక్స్ట్ is equals నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ ఎట్లా ఈజ్ ఈక్వల్స్ టు right and cell selection సెల్ 3. 3. కానీ ఇక్కడ డౌట్ ఉంది రా నాకు. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ప్రతి సెల్ లో మనకి 3 ఉండవు కదా లెటర్స్. అదే కదా, ప్రతి సెల్ లో 3 ఉండవు. సో అదే క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ, అదే ట్విస్ట్ అనమాట. ప్రతి సెల్ కి 3 ఉండవు. ఏమంటారు, లెట్ మీ ఫ్రీజ్ దిస్. సో ఇక్కడికి వెళ్ళి ఫ్రీజ్కి వెళ్ళి సెకండ్ కాలమ్ ఫ్రీజ్ చేస్తాం. సో మీరు ప్రతి సెల్ని గమనించినట్టయితే ప్రతి దీనిలో 3 ఉండేసి, ఇప్పుడు నీకు ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి రైట్. సో 7 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 పోతే ఇంకా లాస్ట్ లైన్ ఉంటే 4 లెటర్స్ ఉంటాయి. ఆ 4 లెటర్స్ ఇక్కడ రావాలి నీకు. సో అదే ట్విస్ట్ అనమాట. అంటే ఫస్ట్ 3 లెటర్స్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏ విధంగా రాయొచ్చు, ఎవరైనా చెప్తారా? సంధ్య, ఏదైనా ఫంక్షన్ ఉందా దీనికి? ఫంక్షన్ ఏం లేదు. మీరు లెఫ్ట్ రైట్ ఫైండ్ లెంత్ వీటన్నిటిని యూజ్ చేసుకొని రాయొచ్చు. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్ప్లిట్ చేయడం బాగా గమనించినట్టయితే యూ కెన్ డూ దిస్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం స్ప్లిట్ ఏమంటారు, ఫైండ్ లెంత్ ప్లస్ లెఫ్ట్ రైట్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేసినాం కదా. సో మీరు అక్కడ బాగా గమనించినట్టయితే యూ కెన్ డూ దిస్. రాణి, ఇంకా నేను రైట్ 3 అన్న తర్వాత నాకు లాస్ట్ 3 డిజిట్స్ వచ్చాయండి. ఎల్లో టీ రావాలి కదా. ఎల్లో అదే నువ్వు లాస్ట్ రైట్ ఆఫ్ 3 అని అన్నావు నువ్వు. సో అది రైట్ ఆఫ్ 3 ఇచ్చింది. సో మిడిల్ ది 1 ఐ అనేది మిడిల్ తో చేయాలా మనం చేయాలంటే? మరి అంటే ఎట్లా చేయొచ్చు అంటే చెప్తాను ఇప్పుడు. ఓకే, సో నీకు ఏం కావాలి, లాస్ట్ థర్డ్ పొజిషన్ నుంచి రైట్కి ఎన్ని ఉన్నాయో అవి మొత్తం కావాలి రైట్. సో మళ్ళీ ఇది మీకోసం. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయొచ్చు అంటే మనకి లెంత్ ఫంక్షన్ అని ఉంటుంది కదా. సో వాటిని యూజ్ చేసుకొని ఆలోచించాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, టోటల్ లెంత్ ఎంత ఉంది? 7 ఉంది. ఓకే, ఫస్ట్ 3 లెటర్స్ అంటే ఫస్ట్ 3 లెటర్స్ తీసేస్తే మిగతా లెటర్స్ అన్నీ వస్తాయి కదా. ఓకే, సో లెంత్ లకి ఫస్ట్ 3 లెటర్స్ తీసేస్తే మనకు వచ్చేంటి, మిగతావన్నీ రైట్ 3 లెటర్స్ అనే కదా. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు అంటే ఈ లెంత్ మైనస్ 3 తీసేసానికి మనకి ఎంత వచ్చింది నెంబర్ 4. సో ఈ 4 ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్ ఆఫ్ 4 అని. ఓకే అర్థమైందా? అంటే నేను ఇప్పుడు ఏం రాయొచ్చు, రైట్ ఆఫ్ ఇది కామా నేను ఎక్కడైతే నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్ ఇచ్చే దగ్గర నేను లెంత్ లోకి 3 తీసేస్తాను అనమాట. అంటే ఫంక్షన్ డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. లెంత్ ఆఫ్ దిస్ -3 అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ ఈ ఫంక్షన్ ని రన్ చేస్తుంది. ఓకే, సో లెంత్ ని కనుక్కుంటుంది. లెంత్ ని కనుక్కున్న తర్వాత దాని నుంచి 3 తీసేస్తుంది అనమాట. తీసేసి వచ్చిన నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన తర్వాత రైట్ ఫంక్షన్ ని రన్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి, సో వచ్చిందా ఇది. సో మనం ఏంటి రైట్ 3 కాకుండా మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. రాణి సో ఇప్పుడు ఇది అర్థమైంది అందరికి? సంధ్య హలో హలో సభ వీ కెన్ హియర్. హలో సంధ్య అర్థమైందా ఇది? అర్థమై. సో ఇప్పుడు మళ్ళీ 7th క్వశ్చన్ ఏంటంటే హైలైట్ ద యూనిట్స్ గ్రేటర్ దెన్ 20 అండ్ లెస్ దెన్ 50. దీనికి ఆన్సర్ ఎవరు వేసారంటే విజయ మీరే వేయాలి. ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ యూనిట్స్ అనే కాలం ఉంది మనకి. ఓకే విజయ్, మన క్వశ్చన్ ఏంటంటే గ్రేటర్ దెన్ 20 మరియు లెస్ దెన్ 50 ఉన్న యూనిట్స్ ని హైలైట్ చేయాలి మీరు. కండిషనల్ ఫార్మాటింగ్ నేను ఏం చేస్తా, సెలెక్ట్ చేస్తా. గట్టిగా సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి. డేటాను మొత్తం సెలెక్ట్ చేసిన. సో ఏం చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి రేంజ్ సెలెక్ట్ చేయాలి. ఒకటి ఓన్లీ రేంజ్ ఏది యూనిట్స్ ని ఇవ్వాలి. యూనిట్ ఓకే, ఇక్కడ కండిషన్ ఇవ్వాలి కదా. ఏం కండిషన్ ఇవ్వాలి ఇక్కడ? బిట్వీన్ ఇవ్వచ్చా, గ్రేటర్ దెన్? బిట్వీన్ ఇస్తే బెటర్ కదా. సో గ్రేటర్ దెన్ 20 లెస్ దెన్ 50. సో ఇప్పుడు మీరు నాకేం చెప్తారంటే, నేను ఈ ఒక్క సెల్ని హైలైట్ చేసిన, కానీ నాకు అట్లా కాదు. గ్రేటర్ దెన్ 20 లెస్ దెన్ 50 ఉన్న ఆ రో మొత్తం, అంటే ఆ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలి. ఈ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలి. ఎట్లా అంటే ఇక్కడ యూనిట్స్ గ్రేటర్ దెన్ 20 ఉంటే చాలు, ఈ రికార్డ్ మొత్తం హైలైట్ కావాలి. ఓకే చెప్పండి, ఇప్పుడు అది మీరే చెప్పాలి. సో నేనేం చేస్తా, ఇదే రూల్కి వెళ్ళి ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటే కష్టం అంటున్నారు కదా. ఓకే ఇక్కడ ఏం రాసుకోవాలి? ఇట్ ఈక్వల్స్ టు రేంజ్ సెట్ చేసుకొని రేంజా? ఓకే, if greater than 20 if 1 greater than 20 and less than 50. if 1 less than 50 ఇట్లా వర్కౌట్ అవుతుందా ఫార్ములా? సో
సో మనకి ఏమేమి కావాలి ఇక్కడ, మీరు మెయిన్గా ఇచ్చేది ఇదే చూడండి, ఏంటంటే ఏ వైలెట్ కావాలని అడుగుతుంది. ఇక్కడ రేంజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇందాక చెప్పింది. ఓకే, రేంజ్ కూడా ఇచ్చేసిన. సో మరి ఫార్ములా కరెక్టేనా మీరు చెప్పింది? సో అండ్ అంటే రెండు బిట్వీన్ కండిషన్ ఎట్లా వాడదామంటే ఇక్కడ అండ్ సింబల్ చేసిరా, మీరు చెప్పిన కండిషనే, కానీ మనం ఎట్లా రాసుకోవాలి అంటే ఇట్లా రాయొద్దు అనమాట. సో ఎట్లా రాసుకోవచ్చు అంటే let me put like this. 50 కంటే is greater than if 1 less than 20 అంటే మీరు చెప్పింది కదా. ఓకే, గ్రేటర్ దెన్ 20 లెస్ దెన్ 30 రైట్, గ్రేటర్ దెన్ 20 లెస్ దెన్ 50. ఓకే, బిట్వీన్ కండిషనే కానీ మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. బట్ why we are not highlighting the records? Go down, done. ఓకే, మనం ఇక్కడ రాంగ్ రాసినాం. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళేసి నేను ఒక కండిషన్ ఇస్తేనేమో వస్తుంది ఇవ్వాలి. లెట్ మీ పుట్ F1 greater than 50. సో ఇట్లా వస్తుంది. అయితే నా యొక్క టాస్క్ మీకు ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ అంటే రెండు కండిషన్స్ పెట్టడం ఎట్లా. సో కస్టమ్ ఫార్ములాలో 2 కండిషన్స్ ఏ విధంగా పెట్టచ్చు, దట్ ఈస్ ద టాస్క్ దట్ ఐఎమ్ లీవింగ్ ఫర్ యూ. ఓకే, నేను మళ్ళీ ఇది సేమ్ థింగ్ రేపు మీకు అడుగుతాను. ఏంటి అంటే ఒకటి కంటే 2 కండిషన్స్ ఎట్లా పెట్టచ్చు, 2-3 కండిషన్స్ కలిపి ఎట్లా పెట్టాలి కస్టమ్ ఫార్ములాలో ఇన్ కండిషనల్ ఫార్మాటింగ్. ఎక్కడ రాస్తా అంటే మీకు టాస్క్ రాసా హౌ టు పుట్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ కస్టమ్ ఫార్ములా ఆఫ్ కండిషనల్ ఫార్మాటింగ్. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే మీరు బ్రౌజ్ అన్నా చేయండి లేకపోతే ఏమన్నా చేయండి, బట్ మనకేం కావాలంటే ఒక మల్టిపుల్ కండిషన్స్ ఏ విధంగా పెడతారో మీరు రేపు చెప్పాలి. ఓకేనా? సో దీంతో కండిషనల్ ఫార్మాటింగ్ దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ నేను ఏమి ఇస్తా అంటే, సో దీంతో పాటు మీరు ఏం చేయాలంటే నాకు నిన్న మీ అందరికి నేను టెక్స్ట్ టు కాలమ్స్ అని చెప్పినా కదా. ఓకే, ఏం చెప్పినంటే సంధ్య 1 2 3 4 5 మరంపల్లి అండ్ విజయ 6 without space. వాళ్ళలా అంటే ఓకే, ఇదనమాట. సో మనకి మీకు అందరికి టెక్స్ట్ టు కాలమ్స్ చెప్పేటప్పుడు ఇది ఇట్లా స్పేస్ ఉంది కదా మధ్యలో. ఓకే, ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఐడి నెంబర్ అనుకోండి, ఫస్ట్ ఏమో మీ ఐడి మీ నేమ్ ఉంది, తర్వాత మీ ఐడి నేమ్ ఉంది, తర్వాత మీ ఫుల్ నేమ్ ఉంది, సారీ మీ లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, ఇలా ఉంటేనేమో టెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ఈజీలీ యూస్ టెక్స్ట్ టు కాలమ్స్ రైట్. ఇట్లా టెక్స్ట్ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ టు డేటాకి వెళ్ళి స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్స్కి వెళ్ళి ఇక్కడ చూసి స్పేస్ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది కదా. స్పేస్ ప్రకారంగా మనకి టెక్స్ట్ ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది కదా. సో సేమ్ యాక్షన్ పర్ఫామ్ కావాలి నాకు, కానీ కండిషన్ ఏంటంటే ఇక్కడ స్పేస్ లేదు. ఓకే, ఈడ స్పేస్ లేదు, ఇందాకేంటి స్పేస్ ఉంది. అంటే మనం అట్లా దేని ప్రకారమైన మనం డేటాని స్ప్లిట్ చేస్తామో దాన్ని ఏమంటాం, టెక్స్ట్ కాలమ్స్ అంటే డీలిమిటర్ అని అంటాం కదా. సో అలాంటి డీలిమిటర్ ఇక్కడ లేదనమాట ఇప్పుడు. ఓకే, అలాంటి డీలిమిటర్ లేదు. అయితే మీరు ఏ విధంగా ఈ స్పేస్ని స్ప్లిట్ చేస్తారు, మీ నేము, మీ ఫోన్ నెంబర్, మీరు ఉండే సిటీ, ఈ 3 విధంగా ఒకటి తర్వాత ఒకటి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మీ నేమ్,
తర్వాత మీ నెంబర్, తర్వాత మీ సిటీ, అలా ఉంది. సో మరి ఏ విధంగా మీరు నేమ్ని ప్లస్ నెంబర్ని ప్లస్ సిటీని ఏ విధంగా స్ప్లిట్ చేస్తారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఓకే, మనకి డీలిమిటర్ ఉంటే వీ కెన్ యూస్ టెక్స్ట్ టు కాలమ్స్. ఒకవేళ డీలిమిటర్ లేకపోతే, అంటే ఇప్పుడు నేను ఇచ్చిన కేసు అది, సో వి డోంట్ హ్యావ్ ఎనీ డీలిమిటర్ హియర్, రైట్? సో ఇలాంటి టెక్స్ట్ని ఈ విధంగా ఎలా స్ప్లిట్ చేస్తారు అనేది క్వశ్చన్. మీరు మంచిగా ఏమంటారు, బ్రౌజ్ చేయండి, ఏమంటారు అర్థం చేసుకోండి. ఫైనల్గా ఈ టెక్స్ట్ ఏ విధంగా స్ప్లిట్ చేస్తారో నాకు రేపు చెప్పాలి. ఈ రెండు మీకు టాస్క్లు అనమాట. ఒకసారి ఇంతకు ముందు యాక్షన్ రిపీట్ చేయవా? ఓకే విత్ స్పేస్. ఓకే ఓకే. సో ఐ థింక్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ఎస్టర్డే క్లాస్, ఐ థింక్. సో ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ ఫర్ యూ. ఓకే, మనకి ఏమవుతుందంటే ఒక టెక్స్ట్ ఉంది కదా ఇట్లా, ఇట్లా స్పేస్ ఉంది, లేకపోతే స్పేసే కాదు, ఎనీ ఏమంటారు స్పెషల్ క్యారెక్టర్ అనుకోండి. ఏ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇట్లా ఉంది, ఒక్క దీనికి మధ్యలో ఒకటి. ఓకే, ఇలా ఇలా. ఓకే, అంటే కొన్నిసార్లు ఏమైందంటే అన్ని డీటెయిల్స్ కలిపి ఒకటే దగ్గర ఉన్నప్పుడు మనకు స్ప్లిట్టింగ్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో అలాంటి టెక్స్ట్ని స్ప్లిట్ ఎట్లా వేసుకోవచ్చు అంటే, మనకి టెక్స్ట్ కాలమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, అది ఒక టెక్స్ట్ని బేస్డ్ ఆన్ డీలిమిటర్ మల్టిపుల్ కాలమ్స్కి స్ప్లిట్ చేస్తారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసి చూసినట్టయితే నీకు ఇక్కడ స్ప్లిట్ టెక్స్ట్ కాలమ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సపరేటర్ అని అంటుంది. దేని ప్రకారం నేను స్ప్లిట్ చేయాలి అని అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నది ఏంటిది, స్పేస్, కాబట్టి ఐఎమ్ చూసింగ్ స్పేస్. స్పేస్ ప్రకారం స్ప్లిట్ చేయండి, అది ఆటోమేటిక్గా స్పేస్ ప్రకారంగా ఈ నేమ్ని, అంటే స్పేస్ ప్రకారంగా మొత్తం టెక్స్ట్ని స్ప్లిట్ చేస్తుంది. ఓకేనా సభా గారు, క్లియర్? ఓకే ఓకే ఓకే, అయితే ఇది ఏమంటారు అంటే టెక్స్ట్ కాలమ్స్లో అయితే ఈ విధంగా స్ప్లిట్ చేస్తాం, ఎందుకంటే డీలిమిటర్ ఉంటే మనం స్ప్లిట్ చేస్తాం. సో డీలిమిటర్ లేకపోతే, ఇప్పుడు నేను డీలిమిటర్ అని మెన్షన్ చేస్తున్నాం కదా, మనం దేనిపైన బేసిక్ టెక్స్ట్ని స్ప్లిట్ చేస్తున్నామో దాన్ని డీలిమిటర్ అంటారు. సో ఆ డీలిమిటర్ లేకుండా ఇట్లా ఉంటే ఆ టెక్స్ట్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తారు? ఇప్పుడు మనకి కస్టమ్ యూజ్ చేయొచ్చా? ఎలా అనేది యూ జస్ట్ బ్రౌజ్ అండ్ అండర్స్టాండ్ ద థింగ్స్ అండ్ కమ్ విత్ ఆన్సర్ టుమారో. ఓకే, మీరు నాకు రేపు ఆన్సర్తో రావాలన్నమాట ఈ రెండింటికి. ఇంకా ఇప్పుడు ఏంటి? ఓకే, మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు మొత్తానికి అంటే, ఓకే ఒక టెస్ట్ చేసినాం కదా, ఇది. సో ఈ టెస్ట్లోకి వెళ్తే ఇక్కడ ఏంటి మల్టిపుల్ కండిషన్స్ ఎట్లా పెడతారు దానికి అక్కడ. సో ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏముంది, రీప్లేస్ ఏఏ విత్ ర్యామ్ ఇన్ కస్టమర్ కాలం ఉంది కదా ఇక్కడ, కస్టమర్ కాలం. సో కస్టమర్ కాలం ఉంది కదా ఇక్కడ, ఈ కస్టమర్ కాలంలో ఏఏ ఉంది కదా కనిపిస్తుంది కదా అందరికి. ఏంటంటే క్వశ్చన్, ఏఏ ప్లేస్లో ఆర్ఏఎం రీప్లేస్ చేయమని అంటున్నారు అనమాట క్వశ్చన్లో. సో మరి ఎట్లా రీప్లేస్ చేస్తారు, మరి ఎవరు చెప్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్? ఫంక్షన్ యూజ్ చేయొచ్చా? అదే ఏం ఫంక్షన్ అంటే, మీకు ఆల్రెడీ రీప్లేస్ ఫంక్షన్ అవన్నీ అయినాయి కదా. సో ఏఏ ఉన్న ప్లేస్లో ఆర్ఏఎం పడాలి. Is equals to replace యూజ్ చేద్దాం. రీప్లేస్ a double quotes shell comma double quotes RAM. అని ఇట్లా వేసిన అనుకోండి, సి వచ్చింది మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఒకవేళ ఏ ఉంటేనేమో రీప్లేస్ చేస్తుంది. ఒక నిమిషం నేను ఇక్కడ రీడ్ చేస్తాను. యాక్చువల్ ఇక్కడికి వెళ్ళడం రావడం, సో దిస్ బికమింగ్ ఛాలెంజ్. ఓకే, ఫ్రీజ్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి
ఫ్రీజ్కి వెళ్ళి నేను ఈ కాలమ్ని ఫ్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, మీరు చెప్పిన విధంగా కానీ మనకి రీప్లేస్ లో పొజిషన్స్ ఇస్తాం, రైట్? సో పొజిషన్స్ ఇస్తాం, మనం ఏ అని ఇవ్వమన్నమాట. రీప్లేస్ కామా 1 2 గట్టి సౌండ్ వస్తుంది బాగా. ఓకే, ఇప్పుడు ఏం చేసినాం అంటే ఇలా రీప్లేస్ చేసినాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఏమైతాయంటే సి ఇక్కడ ఏముంది, ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నా 1, 2 దగ్గర ర్యామ్ రీప్లేస్ చేయమని అంటే అన్ని టెక్స్ట్లో రీప్లేస్ అవుతుంది ర్యామ్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే రీప్లేస్ యూజ్ చేయకుండా లెట్ మీ యూజ్ సబ్స్టిట్యూట్. ఎందుకంటే మనం పొజిషన్స్ ఇస్తున్నాం కదా, పొజిషన్స్ ఇచ్చేసరికి అసలు అక్కడ ఏ ఉన్నా లేకపోతే ఏ లేకపోయినా సరే అదేం చేస్తుంది, రీప్లేస్ చేసేస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఓకే లెట్ మీ యూజ్ సబ్స్టిట్యూట్. సో ఈ టెక్స్ట్లో ఏ ఉన్న దగ్గర ర్యామ్ పొడవు అని అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా ర్యామ్ అని పడింది. ఓకే, మిగతావన్నీ కూడా అలానే ఉండిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఓకే కదా, అంటే మనము రీప్లేస్ యూజ్ చేయకుండా సబ్స్టిట్యూట్ యూజ్ చేయొచ్చు. ఇంకొకలాగా కూడా యూజ్ చేయొచ్చు, ఎవరైనా చెప్తారా? సో ఇక్కడ ఇంకొక ఏమంటారు, ఇక్కడ ఒక ఛాలెంజింగ్ థింగ్ ఉంటుంది, ఎవరైనా గమనించిండ్రు? ఇప్పుడు నేను రాసిన దీనిలో ఏ ఉన్న దగ్గర అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కస్టమర్ ఏ అనే కస్టమర్ దగ్గర ర్యామ్ అని రీప్లేస్ చేయాలని అనుకున్నాం కదా. సో అట్లా కాకుండా నాకు ఇక్కడ ఏమనుందంటే ఏఎస్టీ ఉంది కదా, ఆ కస్టమరు ఏఏఎస్టీ ఉన్నారనుకో, ఏఏఎస్టీ ఉన్నారనుకో ఏమొస్తుంది, ఆర్ఏఎంఎస్టీ అని వస్తుంది. సో ఏఏఎస్టీ అనే కస్టమర్ వేరు, ఏఏ అనే కస్టమర్ వేరు. క్వశ్చన్ ఏంటిది, ఏఏ కస్టమర్ దగ్గర ర్యామ్ అని రీప్లేస్ చేయమని అన్నాం, కానీ మనం ఏఎస్టీ ఉన్న కస్టమర్ దగ్గర ర్యామ్ రీప్లేస్ చేయమని అనలేం కదా. అర్థమైందా నా క్వశ్చన్? అంటే ఇక్కడ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే అది జస్ట్ కస్టమర్ ఏ దగ్గర కాకుండా ఎక్కడున్నా సరే, అంటే ఏ కస్టమర్లో ఏ అనే లెటర్ కనిపించినా సరే అది రీప్లేస్ చేసేస్తుంది. కానీ నాకు దట్ ఈస్ నాట్ మై ఆబ్జెక్టివ్. మై ఆబ్జెక్టివ్ ఈజ్ ఏఏ అనే కస్టమర్ దగ్గరనే ర్యామ్ రీప్లేస్ చేయాలి. మళ్ళీ వేరే కస్టమర్ నేమ్లో ఏఏ ఉంటే రీప్లేస్ చేయొద్దు. దీస్ టూ కస్టమర్స్ ఆర్ డిఫరెంట్. ఏఏ కస్టమర్ ఇస్ డిఫరెంట్, ఏఎస్టీ కస్టమర్ ఆర్ డిఫరెంట్. బట్ ఐ నీడ్ టు రీప్లేస్ ర్యామ్ ఓన్లీ ఎట్ ఏఏ కస్టమర్. సో మరి ఇక్కడ ఏమైంది, ఈ సిచ్యువేషన్లో సబ్స్టిట్యూట్ కూడా ఫెయిల్ అయింది అనమాట. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు, ఎవరైనా చెప్తారా? ఇఫ్ వాడచ్చారా అని చెప్పండి, వెరీ నైస్, చెప్పండి ఎట్లా. ఈక్వల్స్ టు ఒక నిమిషం, is equals to if E1 E2 రాని ఈక్వల్స్ టు E2 అయితే ఏఏ పెట్టాలి. సో డబుల్ కోట్స్ లో ఏఏ. ఇఫ్ నాట్ అయితే ఏఏ అయితేనేమో ర్యామ్ అని పెట్టాలి. లేకపోతే అందులో ఏముందో అదే డిస్ప్లే చేయాలి. సో ఓన్లీ డబుల్ కోట్స్ పెట్టేసి వదిలేయి, ఏం డిస్ప్లే చేయొద్దు. అంటే ఇప్పుడు చూడు, నేను పెట్టిన ఇక్కడ ఓకే, నువ్వు చెప్పింది రైటే. సో ఇలా పెట్టినా, కానీ నాకు ఏం కావాలంటే ఏ దగ్గర ర్యామ్ డిస్ప్లే చేయి, కానీ మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ అక్కడ ఏమిటో అదే డిస్ప్లే చేయని అంటున్నా. అది ఎట్లా రాస్తాను? ఓకే, అంటే ఇప్పుడు నాకు ఏం పెట్టదు కాదు, కానీ సో ఏ ఉన్న దగ్గర ర్యామ్ డిస్ప్లే చేయి, లేకపోతే అక్కడ ఏముందో అదే డిస్ప్లే చేయని అంటున్నా. సో ఇట్లా ర్యామ్ తో క్లోజ్ చేస్తున్నా అంతే వస్తుంది కదా రాని. ర్యామ్ తో అంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎట్లా రాయొచ్చు మనం దాన్ని,
ఏ ఉన్న దగ్గర ర్యామ్ పెట్టు, లేకపోతే E2నే పెట్టు. అంటే E2 సెల్ కనుక ఏకి ఈక్వల్ అయితే ర్యామ్ పెట్టు, లేకపోతే E2 లేకుంటే అదే పెట్టని E2 ఇచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే. అంటే ఓన్లీ ఏ చూసుకుంటుంది, ఏ దగ్గర ర్యామ్ పెడుతుంది, మిగతా అది ఇక్కడ ఏముందో అదే ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏముందో అదే ఇచ్చేస్తుంది అనమాట. అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్? ఎస్ రాణి. సభ మీకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏం చేద్దామంటే, క్రియేట్ డేటా ఫర్ జనవరి డేట్. అంటే యూ కెన్ ఏమంటారు, ఫిల్టర్ ది డేటా దట్స్ యూ కెన్ డూ వెరీ వెల్. ఓకే, యావరేజ్ యూనిట్ బై కస్టమర్ అండ్ సేల్స్ రిప్. అంటే కస్టమర్ ప్రకారంగా యావరేజ్ యూనిట్స్ ఎన్ని, అంటే మనకి యూనిట్స్ అనే కాలం ఉంది, కస్టమర్ వైజ్గా యావరేజ్ యూనిట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో యూ కెన్ డూ దట్. సో పర్సంటేజ్ డిస్కౌంట్ బై రీజియన్ మనం ఆల్రెడీ వేసినాం. ఓకే, మినిమం అండ్ మ్యాక్సిమం సేల్స్ బై ప్రోడక్ట్ అండ్ కస్టమర్. ఇది కూడా మనం ఏం చేయొచ్చు, బై యూజింగ్ పివోట్ టేబుల్. పివోట్ టేబుల్ వేసేసి ప్రోడక్ట్ ప్రకారం మ్యాక్సిమం సేల్స్ ఉన్నాయి, మినిమం సేల్స్ ఉన్నాయి, మరి కస్టమర్ ప్రకారం మ్యాక్సిమం సేల్స్ ఉన్నాయి, మినిమం సేల్స్ ఉన్నాయి, అది మనం చేయొచ్చు. సో క్యాలిక్యులేట్ టోటల్ ఫర్ సేల్స్ అండ్ యూనిట్. ఎట్లా వేస్తారు ఇది? క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ అండ్ యూనిట్స్. టోటల్ సేల్స్ ఫర్ సమ్ చేయాలా? అంటే సమ్ చేయాలి. సో అంతే, సమ్ చేయాలి. ఏం చేయాలి అంటే ఇది యూనిట్స్ కదా. సో ఇప్పుడు నేను ప్రతిసారి కిందికి వస్తే హెడర్స్ కనిపిస్తలేవు, కానీ నేను ఏది సేల్స్ కాలమో ఏది నేర్చుకోవాలమో నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి మనకి ఫ్రీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్రీజ్ అనేది. సో ఇక్కడ ఏం వ్యూలోకి వెళ్ళి నేను ఫ్రీజ్ చేసుకుంటా, రో 1ని ఫ్రీజ్ చేసేసి అంట. సో నేను ఎంత మూవ్ అయినా సరే రో 1 మాత్రం మూవ్ కాదనమాట, అట్లనే ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పొచ్చు ఇది యూనిట్స్ కాలం అని చెప్పేసి ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ దిస్ అండ్ దిస్. సో మనకి ఏంటి, లాస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది. ఇదేంటిది ఈ క్వశ్చన్కి. ఇప్పుడు నేను మీకు 2 టాస్క్లు ఇచ్చిన రేపటికి ఇంకొక లాస్ట్ టాస్క్ ఏంటంటే, ఒక మంచి డేటా చూపిస్తా మీకు, ఒక మంచి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్స్ లైక్ అంటే మనకి జస్ట్ గూగుల్ షీట్లో డేటాతోన ఫస్ట్ అలవాటు కావాలన్నమాట. ఓకే, డేటాని ఎట్లా డీల్ చేయొచ్చు, ఎట్లా సమ్మరైజ్ చేయొచ్చు, ఎట్లా రిపోర్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇట్లా చేయాలి. సో నేను మీకు ఇక్కడ ఇది చెప్పిన కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అని, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అన్ని చేసినాం కదా. సో మీరు ఏం చేయాలంటే ఇట్లా ఇచ్చిన ప్రతి టెస్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టి ఎట్లా డిస్ప్లే చేయాలంటే, లెట్ మీ షో. ఓకే, ఇలా డిస్ప్లే చేయాలన్నమాట. సో ఏంటంటే ఇది ఒక డిస్ప్లే చేసిన ఆన్సర్స్ అన్ని చేసిన తర్వాతకి ఇట్లా రిపోర్ట్లా ఇట్లా పెట్టి చూపించిండు. సో ఇక్కడ ఏంటి, యావరేజ్ యూనిట్స్ బై కస్టమర్ అండ్ సేల్స్ అంటే ఇక్కడ యావరేజ్ యూనిట్స్ తీసుకొచ్చిండు, ప్లస్ గ్రాఫ్ కూడా వేసిండు. సో వెరీ నైస్ రైట్. సో మళ్ళీ కిందికి వెళ్ళి చూస్తే ఇంకేం చేసిండంట, ఇది పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ బై రీజియన్. సో మనం చేసిందే, పోతే వాళ్ళు ఎంత నీట్గా ప్రజెంట్ చేసింది చూడండి. సో రీజియన్ ఇంత, సో దీని యొక్క పర్సంటేజ్ ఇంత. సో ఇక్కడ గ్రాఫ్ కూడా వేసేసారు. అంటే ఇప్పుడు మనం ఇట్లా చూసినట్టే నేను చెప్పచ్చు, అబ్బో ఈస్ట్ రీజియన్ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు కిందికి వెళ్ళినట్టయితే ఒక్కొక్క దీనికి. సో మినిమం అండ్ మ్యాక్సిమం సేల్స్ బై ప్రోడక్ట్ అండ్ కస్టమర్స్ అంటే సో ప్రోడక్ట్ని తీసుకొచ్చారు, మ్యాక్సిమం మినిమం సేల్స్ కట్టి ఇక్కడ గ్రాఫ్ వేసేసింది అనమాట. సో అంటే మనం నేర్చుకున్న స్కిల్స్ అన్నిటినీ మనం అప్లై చేయాలన్నమాట. మనకి వచ్చిన టెస్ట్ ప్లస్ వచ్చిన ప్రాజెక్ట్స్లని మనం నేర్చుకున్న స్కిల్స్ అన్నీ అప్లై చేసి అనాలిసిస్ చేసి అందంగా ప్రజెంట్ చేయాలి. సో ఇది కూడా మనం ఇందాక వేసినాం కదా, ప్రోడక్ట్ అండ్ రీజియన్ వైజ్ మ్యాక్సిమం సేల్స్. సో దాన్ని చూడండి ఎంత మంచిగా డిస్ప్లే చేసిండ్రు. సో రీజియన్ వైజ్ ప్రోడక్ట్ వైజ్ మనం ఇందాక ఏం చేసినాం, రీజియన్ వైజ్ ఏమో సపరేట్ చేసినాం, ప్రోడక్ట్ వైజ్ సపరేట్ చేసినాం. కానీ ఇక్కడ ఏం చేసినంటే రీజియన్ ప్లస్ ప్రోడక్ట్ వైజ్ అంటే రెండింటిని కలిపి ఇది ఎట్లా చెప్పండి. మనం ఏం చేస్తాం, రీజియన్ తీసుకెళ్ళి కాలంలో పెడతాం పివోట్ టేబుల్లో, ప్రోడక్ట్ని తీసుకొచ్చి రోలో పెడతాం. అంటే ఈస్ట్ రీజియన్లో ఈ బెల్లెన్ అనే ప్రోడక్ట్ యొక్క మ్యాక్సిమం సేల్స్ ఇది. ఓకే, మిడ్ వెస్ట్ రీజియన్లో బెల్లెన్ యొక్క ప్రోడక్ట్ సేల్స్ ఇంత. సో అంటే మనం ఆడ కంబైన్ చేసి ఆన్సర్ చేస్తున్నాం. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం అక్కడ సపరేట్ చేసినాం కదా, అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే
రీజియన్ వైజ్ ప్రోడక్ట్ యొక్క మ్యాక్సిమం సేల్స్. సో అట్లా మీరు ఏం చేస్తారంటే రెండింటిని కంబైన్ చేయండి. మనం ఇందాక స్ప్లిట్ చేసి ఆన్సర్ చేసినాం కదా, అట్లా కాకుండా రెండింటిని కంబైన్ చేసి చేయండి. ఓకే, సో ఇందాక ఇంకేంటిది రీజియన్ వైజ్ పర్సంటేజ్ అండ్ యావరేజ్ డిస్కౌంట్ సి ఇది. సో ఇట్లా ప్రతి క్వశ్చన్కి వాళ్ళు డేటా క్వశ్చన్కి ఆన్సర్ చేసినారు, బట్ ప్రజెంటింగ్ అనేది ఈ విధంగా చేసిన అనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే ఆన్సర్ చేయాలి, అందంగా ప్రజెంట్ చేయాలి. ఓకే, అది. సో ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే ఆ రెండింటితో పాటు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా. సో ఇదేం డేటా అంటే ఒక మన సోషల్ వెల్ఫేర్లోనే లెట్స్ టేక్ as డేటా సైన్స్. ఓకే, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒక కోర్స్ యొక్క ఎంట్రన్స్ కోసం టెస్ట్ పెట్టినాం అనమాట స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్కి టెస్ట్ పెడితే వాళ్ళ యొక్క ఇంగ్లీష్ మార్క్స్ ఇన్ని, మ్యాథ్స్ మార్క్స్ ఇన్ని, కంప్యూటర్ సైన్స్ ఆన్సర్. ఓకే, ఏంటిదంటే ఆన్సర్స్ ఇవి పాజిటివ్ ఆన్సర్స్ ఉంటాయి, నెగిటివ్ ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్స్ ఉంటాయి, రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో రైట్ ఆన్సర్స్కి ఏంటంటే ఒక ఆన్సర్కి ఒక మార్క్. ఓకే, రాంగ్ ఆన్సర్స్కి ఏంటంటే 4 రాంగ్ ఆన్సర్స్లు కనుక వేస్తే ఒక నెగిటివ్ మార్క్. ఇది ఒక రైట్ ఆన్సర్స్కి ఒక మార్కు, 4 రాంగ్ ఆన్సర్స్ చేస్తే ఒక నెగిటివ్ మార్క్. ఇది కండిషన్ అనమాట మన టెస్ట్ యొక్క రూల్. సో ఇప్పుడు అందరూ ఎన్ని రైట్ ఆన్సర్స్ చేసిండ్రు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేసిండ్రు అనే డేటా మొత్తం మనకి ఇక్కడ ఉంది. ఎం రజిత అనే అమ్మాయి మ్యాథ్స్లో 12 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది, అవి కూడా రైట్ ఆన్సర్స్. అండ్ సిఎస్ 3 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్. రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే అంటే 7 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే టోటల్ మార్క్స్ ఏమంటారు, మార్క్స్ ఫర్ రైట్ ఆన్సర్స్, సో రైట్ ఆన్సర్స్ యొక్క మార్క్స్ రాబట్టాలి. ఎట్లా మనం తీసుకుంటామంటే ఇంగ్లీష్లో రైట్, మనకు ఉన్న 3 సబ్జెక్ట్స్ పెట్టినాం మనం టెస్ట్, ఏది ఇంగ్లీష్, మ్యాథ్స్, సిఎస్. సో మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్స్ ఫర్ మార్క్స్ అంటే వాళ్ళు ఎన్ని రైట్ చేస్తే వాళ్ళకి అన్ని మార్క్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ వీటి యొక్క సాల్వ్ తీసేసుకుంటాను నేను. ఓకే, ఇట్లా. సో మీకు అస్సలు నా డేటా కనిపిస్తలేనట్టుంది. లెట్ మీ ఇంక్రీజ్ సైజ్ ఫస్ట్. ఓకే, ఇది మార్క్స్ ఫర్ రైట్ ఆన్సర్స్. సో మొత్తం ఎన్ని రైట్ ఆన్సర్స్ ఉన్నాయి, 15 రైట్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఆమెకి 15 మార్క్స్ అనమాట, రజిత అనే అమ్మాయికి. సో ఇప్పుడు మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కదా, మనకి ఏంటిది 4 క్వశ్చన్స్కి 4 రాంగ్ క్వశ్చన్స్కి 1 నెగిటివ్ మార్క్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు 7 రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎట్లా చేయొచ్చు చెప్పండి. సో 7 డివైడెడ్ విత్ 4 ఎంత 1.75 నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్క్స్ ఎన్ని తనకి 1.75 నెగిటివ్. సో మరి టోటల్ మార్క్స్ ఎన్ని మీకు రజితకి చెప్పండి ఎవరైనా. టోటల్ మార్క్స్ తనకి టెస్ట్లో వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని? సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటి 15 మైనస్ ఇది కదా. అంటే ఈ విధంగా మనం ఏం చేయాలంటే టోటల్ మార్క్స్ రాబట్టాలి. సో నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే వరంగల్ రీజియన్ ఉంది, మహబూబ్ నగర్ రీజియన్, జగద్గిరిగుట్ట, కరీంనగర్, కామారెడ్డి, నల్గొండ, ఇట్లా ఇన్ని రీజియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ ఒకేసారి టెస్ట్ పెట్టేసిండ్రు. కాకపోతే నా కోర్స్కి నేను ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరేం చేయాలంటే ఆన్సర్స్ని ఈ విధంగా అనాలిసిస్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళకి ఉన్న నెగిటివ్ మార్కింగ్ ఎంత, టోటల్గా వాళ్ళు గెయిన్ చేసుకున్న ఫైనల్ మార్క్స్ ఎన్ని, ఈ విధంగా తీసుకొని టాప్ 10 మెంబర్స్ అంటే టాప్ 100 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసి అంటే మన కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది మీరు చెప్పాలన్నమాట. టాప్ 100 మెంబర్స్. ఓకే, ఆబ్జెక్టివ్ ఈజ్ సెలెక్టింగ్ టాప్ 100 మెంబర్స్ ఫర్ ది కోర్స్. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్. దాన్ని ఎట్లా వేస్తామంటే
బేస్డ్ ఆన్ మార్క్స్. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా, ఆబ్జెక్టివ్ అయితే క్లియర్ కదా. సో మీరు ఏం చేస్తారంటే జనరల్ ఓవరాల్గా చెప్తుంటారండి. సో అన్ని రీజియన్స్ యొక్క డేటాని కన్సాలిడేట్ చేయాలన్నమాట. ఎట్లా చేయాలంటే వరంగల్ రీజియన్ వాళ్ళది ఇది కదా, సో వరంగల్ రీజియన్ కింద వచ్చేసి మహబూబ్నగర్ రీజియన్ వాళ్ళది ఈ డేటా ఉంది కదా, ఈ మొత్తం డేటాని తీసుకొచ్చి అంటే ఒక కన్సాలిడేట్ అంత డేటాని ఇట్లా ఒకదాని కింద ఒకటి మీరు కన్సాలిడేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అంటే ఇప్పుడు వరంగల్ రీజియన్ కింద మహబూబ్నగర్ డేటాని అప్లైన్ చేయండి, జగద్గిరిగుట్ట డేటాని, కరీంనగర్ డేటాని అన్నిటిని అప్లైన్ చేసి ఒక కన్సాలిడేట్ డంప్ని తెచ్చుకొని ఎత్తుకోండి. ఓకే, కన్సాలిడేట్ డంప్ని తెచ్చుకున్న తర్వాతకి ఇట్లా ఈ 3 కాలమ్స్ని మీరు డిరైవ్ చేసుకుంటారు. డిరైవ్ చేసుకున్న తర్వాతకి యూ కెన్ select or you can derive top 100 members. టాప్ 100. ఇంకొకటి దానికోసం నేను ఏం చెప్తా అంటే ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ దాన్ని యూజ్ చేసి మీరు టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసే బాధ్యత మీది. సో ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఏంటంటే మరి మధ్యలో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే బ్లాంక్స్ ఉన్నవి వాళ్ళు ఎగ్జామ్ రాయలేరని అర్థం. ఓకే, బ్లాంక్స్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసిండ్రు, బట్ దే డిడ్ంట్ రిటర్న్ ది ఎగ్జామ్. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు ఇంతమంది ఉన్నారు, టాప్ 100 ర్యాంకర్స్ని నేను తీసుకోవాలి. సో నాకు ఒక ఫంక్షన్ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంక్. సో ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది. 15 అంటే ఈ పర్సన్ యొక్క ర్యాంకు ఈ మొత్తం మందిలో. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, పర్టికులర్ సెల్ని కామా ఆ మొత్తం అరేని ఇచ్చేసేయాలన్నమాట. చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది 53. అంటే ఈ పర్సన్ యొక్క ర్యాంక్ ఎంత 53. నేను మీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏంటి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ అంటే పర్టికులర్ సెల్ యొక్క ర్యాంక్ మొత్తం మార్క్స్లలో ఎంత అని కనుక్కుంటున్నాం. ఓన్లీ 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏమో మార్క్స్ కామా రేంజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. మార్క్స్ కామా రేంజ్ ఆఫ్ మార్క్స్. 15 యొక్క మార్క్స్ యొక్క ర్యాంక్ మొత్తం రేంజ్లో ఎంత. సో ఇస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ యొక్క ర్యాంక్ ఎంత 53 అంట ర్యాంకు. సో మీరు ఇట్లా ర్యాంకును కనుక్కొని టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్. ఓకేనా, దీని ఏమని చెప్పొచ్చు మనం దీని అంటే స్టాక్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు. ఓకే, చేశారు అందరు, ఇది అర్థమైంది అందరికి? రాని ఒక్కసారి మళ్ళీ ఇది మార్క్స్ అండ్ నెగిటివ్ టోటల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయా? ఓకే ఓకే షూర్. సో ఇప్పుడు టోటల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ రైట్ ఆన్సర్స్, మ్యాథ్స్ రైట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎన్ని రైట్ ఆన్సర్స్ పెట్టింది అనేది అక్కడ రాస్తుంది అనమాట. సో మనకి టోటల్గా వాళ్ళు ఎన్ని రైట్ ఆన్సర్స్ రాసిండ్రు అంటే ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ ఇంగ్లీష్ రైట్ ఆన్సర్స్, మ్యాథ్స్ రైట్ ఆన్సర్, సిఎస్ రైట్ ఆన్సర్స్. సో మూడిట్లో ఎన్ని రైట్ ఆన్సర్స్ ఇస్తే వాటిని మొత్తం సమ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుందంటే టోటల్ రైట్ ఆన్సర్స్ బై ది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ టోటల్ రాంగ్ ఆన్సర్స్ అంటే ఈ మూడిట్లో అంటే మొత్తం ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేసిన అనే డేటా ఇక్కడ ఉంది. సో మరి రాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. మరి మనకి కండిషన్ ఏంటిది 4 రాంగ్ ఆన్సర్స్ రాస్తే ఒక నెగిటివ్ మార్క్ తీసేసేయాలి కదా. 4 రాంగ్ ఆన్సర్స్కి ఒక నెగిటివ్ మార్క్. కాబట్టి ఇక్కడ ఉన్న 7 డివైడెడ్ బై 4 అంటే వాళ్ళు రాసిన క్వశ్చన్స్కి ఎంత 1.75. ఇప్పుడు అట్లా ఎట్లా వేసుకుందామంటే ఇప్పుడు అంటే ఈ 7 ప్రకారం ఆలోచిద్దాం మనం ఇక్కడ చేసింది కరెక్టా లేదని చెప్పేసి. 4 రైట్ ఆన్సర్స్కి 1 మార్క్, రైట్. సో ఇంకెంత ఉంటాయి, ఇంకా 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ కట్ అయింది. సో ఇంకా ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి 3 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో 3 వాటికి ఎన్ని అయితే చెప్పండి 0.75 మార్క్స్ అయితే కదా. సో 0.75 మార్క్స్ తీసేయచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దిస్ ప్లస్ దిస్. అర్థమైంది? ఇది అంటే ఏం లేదు 7.25 నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ 1.75 ఇస్ ద నెగిటివ్ మార్క్స్ అనమాట.
సో మొత్తానికి వాళ్ళకి వచ్చిన నెగిటివ్ మార్క్స్ 1.75. కాబట్టి టోటల్ మార్క్స్లకించి ఈ నెగిటివ్ మార్క్స్ని తీసేస్తున్నా. వాళ్ళు రాసిన రైట్ ఆన్సర్స్లకించి నెగిటివ్ మార్క్స్ని తీసేస్తున్నా. తీసేస్తే వాళ్ళకి ఫైనల్ మార్క్స్ అని ఇప్పుడు 13.25. 13.25 అనేది వాళ్ళ యొక్క ఫైనల్ మార్క్స్. సో ఈ ఫైనల్ మార్క్స్ని ఆధారంగా చేసుకొని ర్యాంకు బట్టి టాప్ 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ర్యాంక్ తెలుసు కదా, అంటే ఇది నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలం కే యూజ్ చేసుకున్నా, బట్ మీరు ఫైనల్గా కాలం ఎంని యూజ్ చేసుకొని ర్యాంక్ కట్టాలి. ఓకేనా? క్లియర్? ఇంకెక్కడన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సంధ్య. సో మనకి రేపటికి ఎన్ని టాస్క్లు ఉన్నాయి? 3 టాస్క్లు ఉన్నాయి. ఒకటేమో మల్టిపుల్ కండిషన్స్ ఎట్లా ఇస్తాం కస్టమ్ ఫార్ములాలో. సెకండ్ థింగ్ ఏంటంటే వితౌట్ డీలిమిటర్ ఉన్నప్పుడు టెక్స్ట్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క చిన్న ప్రాజెక్ట్ని మనం చేసేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే మరి. సో ఈ రోజుకి ఇది చాలు కదా మనకి. సో లెట్స్ ఎండ్ ద సెషన్ టుడే. రాని చెప్పండి. ఒక్కసారి ఫైండ్ ఫంక్షన్ లో సపోజ్ రామని రాసాను ఇంతకు సౌండ్ సారీ ఇంట్లో రాని సార్ ఫినిష్ మన సెషన్ ఇంకా ఉన్నదా? ఫినిష్ సార్. కాకపోతే ఒక డౌట్ అడుగుతున్నారు సార్, ఒకటి ఒకసారి వినే డౌట్కి క్లోజ్ చేస్తాం. రైట్ 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 సభ చెప్పండి. ఒకసారి ఇక్కడ రామని రాయ క్వశ్చన్ లో ఫైండా ఐ మీన్ రామన్ ఒక ఏమైనా నేమ్ రాయను. ఓకే రామ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఫంక్షన్ is equals to find cell comma a comma 1 enter. ఇక్కడ ఏం చేసిందంటే సి is equals to find లోపల మీరు రాసిన అనమాట. ఓకే. సో ఫస్ట్ ఏ ఇవ్వాలి. మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నాం అంటే ఏ కోసం సెర్చ్ చేస్తున్నాం. దేంట్లో సెర్చ్ చేస్తున్నాం? ఓకే. ఇన్ కేస్ ఇంకో ఏ ఉందనుకో yes exactly రామ. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి సెర్చ్ చేస్తే డిఫాల్ట్ గా సెకండ్ లెటర్ ఇస్తే సౌండ్ వస్తుంది గట్టిగా. క్లోజ్ చేస్తున్నా. మీరు మ్యూట్ లో పెట్టండి, నేను చెప్తాను. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటిదంటే సి ఫైండ్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఈ టెక్స్ట్ లో ఏ ఎన్నో పొజిషన్ లో ఉంది అని అంటున్నాం కదా. సో సర్చింగ్ అనేది ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలనేది థర్డ్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. ఓకే, నేను ఏ అనే లెటర్ని రామ అనే లెటర్స్లో ఏ పొజిషన్ నుంచి నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఇచ్చిన పొజిషన్ ఏంటి 1. సో ఫస్ట్ పొజిషన్ నుంచి సెర్చ్ చేయమంటున్నాం కాబట్టి ఫస్ట్ పొజిషన్ నుంచి సెర్చ్ చేసి ఫస్ట్లో ఏది వస్తే అదే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది 2 ఇచ్చింది అంటే సెకండ్ పొజిషన్ దగ్గర మనకి ఏ ఉంది. సో మనం అట్లా కాకుండా ఈ పొజిషన్ని సెకండ్ పొజిషన్ దగ్గర ఏ ఉంది కాబట్టి థర్డ్ పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తే సెకండ్ ఏ ఎన్నో లెటర్లో ఉందో వస్తుంది అనమాట. సో థర్డ్ పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చిన ఈ మొత్తం టెక్స్ట్లో సెకండ్ ఏ ఎన్నో పొజిషన్ ఉందో కావాలి కదా. ఎన్నో పొజిషన్ అంటే 4th పొజిషన్ ఉంది. కానీ సెకండ్ ఏ పొజిషన్ అనుకోవాలంటే ఫస్ట్ ఏ తర్వాత నుంచి సెర్చింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏ తర్వాత నుంచి అంటే సెర్చింగ్ పొజిషన్ ఫస్ట్ ఏ తర్వాత నుంచి ఇవ్వాలి. సో మరి ఇది కూడా కొంచెం కష్టమే. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా అంటే సంథింగ్ ఏదో సంథింగ్ ఒక నేమ్ తీసుకున్నాను, ఒకటి లలిత. సో సెకండ్ ఏ పొజిషన్ ఉందని అనుకోవాలి. కానీ నాకు ఏమంటారు మాన్యువల్గా చేయడం ఇష్టం, మనకి మాన్యువల్గా చేయడం ఇష్టం ఉండదు అనుకోండి. సో సెకండ్ లెట్ మీ రైట్. సో ఫైండ్ ఆఫ్ ఇది
ఫైండ్ అవుట్ ఏ కామా ఇన్ దిస్ కామా స్టార్టింగ్ అంటే థర్డ్ లెటర్ నుంచి సెర్చ్ చేయమని చెప్తున్నా. సో మరి నేను ఇక్కడ థర్డ్ అనే ఆర్గ్యుమెంట్ మాన్యువల్ గీయకుండా మనం ఏం రాయొచ్చు అంటే లెట్ మీ రైట్. సో ఇజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ ఈ టెక్స్ట్లో ఏ అనే లెటర్ ఈ టెక్స్ట్లో ఫస్ట్ నుంచి ఎన్నో పొజిషన్ ఉంది అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది. సో సెకండ్ పొజిషన్లో ఫస్ట్ ఏ లెటర్ ఉందని వచ్చింది కదా. సో నేనేం చేస్తా అంటే ఈ సెకండ్ అనే నెంబర్ని యూజ్ చేసుకొని నేను ఫంక్షన్ రాసుకుంటా. ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఆఫ్ ఏ ఇన్ దిస్ టెక్స్ట్ స్టార్టింగ్ యొక్క పొజిషన్ ఉంటుంది కదా. నేను అట్లా మాన్యువల్గా 3 అని ఇవ్వకుండా నేను ఏం చేస్తా అంటే ఇది ఉంది చూసిండ్రా, ఈ సెల్ ఇచ్చేస్తా. ఆ సెల్ +1 నుంచి స్టార్ట్ చేయమని చెప్తా. అంటే ఏంటంటే నేను దీనికంటే ముందు సెల్లో రాసిన ఫైండ్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ని నేను యూజ్ చేసుకొని చూడండి ఇక్కడ ఆ సెల్ +1 అంటే 2 + 1 అంటే 3 లెటర్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఏంటిది మనకి సెకండ్ లెటర్ 7th పొజిషన్లో ఉందని చెప్పినాం. సో దీన్ని ఇంకా క్లియర్గా చెప్పడానికి నేను ఏం చేస్తా అంటే ఫైండ్ ఏ అనే లెటర్ యొక్క పొజిషన్ లలిత అనే స్ట్రింగులా ఇక్కడ నేను నా ఛాలెంజింగ్ థింగ్ ఏంటి ఏ పొజిషన్ నుంచి నేను సర్చింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏ ఎక్కడ ఉందో దాని తర్వాత నుంచి సర్చింగ్ స్టార్ట్ చేయమని చెప్తున్నా. సో ఫస్ట్ ఏ పొజిషన్ ఉందో అనుకోవాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ మళ్ళీ ఫైండ్ యూజ్ చేసుకుంటాను అనమాట. ఫైండ్ ఏ కామా ఇన్ దిస్ టెక్స్ట్ కామా 1. సో ఏం చేస్తా అంటే ఈ టెక్స్ట్లో ఏ అనే లెటర్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎన్నో పొజిషన్లో ఉందో అది ఇక్కడ ఇచ్చేస్తా అనమాట. ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ ఏ లెటర్ యొక్క పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ తర్వాత నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి +1. ఇప్పుడు అర్థమైందా? అంటే లోపల ఉన్న ఫైండ్ ఏమో ఫస్ట్ ఏ యొక్క పొజిషన్ ఇస్తుంది, బయట ఉన్న ఫైండ్ ఏమో సెకండ్ ఏ యొక్క పొజిషన్ ఇస్తుంది. అట్లా నేను ఫైండ్ యూజ్ చేసుకుంటా. అర్థమైంది అందరికీ? సో సభ క్లియరా? మీరందరూ రేపు ఈ 3 టాస్క్లని చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ క్లియర్ కదా? రేపు ఆన్సర్స్ చూద్దాం, ఓకేనా? సంధ్య, విజయ, సభ. సో ఐ వాంట్ ఆన్సర్స్ టుమారో. ఓకే, మరి మనం ఈరోజు సెషన్ ఎండ్ చేయొచ్చు. ఓకే, మరి మనం డ్రాప్ అయిదాము.